హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూ ఒక స్పెషల్ పర్సన్ నిజంగా ముందు తీసుకొచ్చాను. హీఈస్ వన్ మల్టీ టాలెంటెడ్ పర్సన్. అంటే ఒక లిరిసిస్ట్గా తన జర్నీని స్టార్ట్ చేసి, ఒక యాక్టర్గా తన జర్నీని కంటిన్యూ చేస్తూ, ఒక డైలాగ్ రైటర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, స్టోరీ టెల్లర్గా, మ్యూజిక్ కంపోజర్గా, వాట్ నాట్, అంటే క్రియేటివిటీకి స్పేస్ ఉన్న ప్రతి దాంట్లో తన క్యాపబిలిటీని చూపిస్తూ ఆడియన్స్కి ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా తన ప్రామిసింగ్ కంటెంట్ డెలివరీ చేస్తూ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ మల్టీ టాలెంటెడ్ పర్సన్గా ఈరోజు టీఎఫ్ఐలో ఆయన మనందరికీ కనబడుతున్నారు, వినబడుతున్నారు, ప్రతిదీ చేస్తున్నారు. అండ్ సెకండ్ జనరేషన్ ఆఫ్ వెన్నెలకంటి లెగసీని కంటిన్యూ చేస్తూ ఈరోజు మన ముందు ఆయన జర్నీ గురించి చాలా విషయాలు తెలుసుకునే టైం ఉంది. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఆ స్పెషల్ పర్సన్ని మన దగ్గరికి ఇన్వైట్ చేసేసాం. అండ్ హీఈస్ నన్ అదర్ దాన్ రాకేంద్ర మౌలి గారు. ఈజ్ హీర్ విత్ అస్. సార్తో మాట్లాడి ఆయన జర్నీ గురించి అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ సార్. హలో అండి, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను నా లైఫ్లో యాంకరింగ్ స్టార్ట్ చేసిన తర్వాత వేడుకొండ వెంకట స్వామిని చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, మిమ్మల్ని ఈరోజు ఈ చైర్లో కూర్చున్నప్పుడు అంత హ్యాపీగా ఉంది సార్ నాకు. నేను అదే సభాముఖంగా కెమెరా ముఖంగా మీకు సారీ చెప్తున్నాను. ఎందుకంటే ఇది మనం ఇప్పుడుగా దాదాపు 1 year బ్యాక్ 1 year బ్యాక్ మనం చేయాల్సిన ఇంటర్వ్యూ 1 year తర్వాత చేస్తున్నాం. అంటే ఐఎమ్ హ్యాపీ దిస్ ఇస్ హ్యాపీయింగ్ నౌ అట్లీస్ట్. అది కూడా రైట్ టైంలో అవుతుంది సార్. నేను చాలా హ్యాపీ. చాలా మాట్లాడుకోవడానికి ఇప్పుడు ఉంది కాబట్టి. బట్ ఎనీవే సార్, మీరు ప్రతిసారి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఎక్కడో అక్కడ అప్పుడు జరుగుతున్న ప్రాజెక్ట్స్ గురించి, అప్కమింగ్ ప్రాజెక్ట్ గురించి చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు మీ జర్నీ గురించి పార్ట్స్ ఒక ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటారు. ఐ హోప్ ఈ ఇంటర్వ్యూలో ఎవరైనా రాకేంద్ర మౌలి గారి గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ ఇంటర్వ్యూ మొత్తం చూస్తే చాలు అన్నట్టు అనుకుంటున్నాను నేను. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ ద ఎల్కేజీ నుంచి మాట్లాడుకుందాం. కొన్ని విషయాలు నాకు తెలిసే సార్, అవి ఎంతవరకు కరెక్టో, మిత్తో, లేకపోతే రూమర్సో మీరే క్లారిఫై చేయాలి. చెప్పండి. ఓకే, ఈ జర్నీ మొత్తంలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎల్కేజీలోనే ఒక లవ్ స్టోరీ స్టార్ట్ చేసి ఎవ్రీ 2 years ఒక బ్రేకప్ కంటిన్యూ చేస్తూ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఆ ఏజ్ లోని, అసలు ఏమీ తెలియని టైంలో? అవునండి, ఇప్పుడు ఇష్టం, ఇప్పుడు లవ్ అన్న పదం చాలా వింత పదం. అది నాకు ఇంగ్లీష్లో అర్థం కాదు, కానీ తెలుగులో ఇష్టం అన్న పదం ఎంతమంది వాడుతుంది. నువ్వు అంటే నాకు ఇష్టం అని ఒక భావన ఉంటుంది కదా. అలాంటి ఫీలింగ్ కలుగుతూనే వచ్చిందనమాట. అంటే ఫస్ట్ నుంచి ఎల్కేజీలో నాతో నేను డాన్స్ చేస్తున్నప్పుడు స్టేజ్ మీద ఒక అమ్మాయి చాలా క్యూట్గా అనిపించింది. తను డాన్స్ చేస్తుంది. ఐ వాజ్ డాన్సింగ్ విత్ హర్ ఆన్ ద స్టేజ్ అప్పుడు. సో అలా అది ఆ మూమెంట్ నాకు బాగా హెచ్ఐపోయి గుర్తుంది అంతే. ఆ తర్వాత యూకేజీ తర్వాత అమ్మాయి వెళ్ళిపోయింది అక్కడ, మనకు తెలియదు అంతే. ఓకే, ఒక అమ్మాయి అప్పుడు నచ్చింది, ఇష్టం, అంతే కదా. అలా మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ పీపుల్ మీద యూ ఫాల్ ఇన్ లవ్ విత్ దెమ్. సో యూ ఫాల్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ లవ్, ఇట్స్ ఓకే, అంతే కదా. అంటే ఆ ఇష్టం ఎన్ని రోజులు కొనసాగుతుందో కూడా మనకు తెలియదు. ఆరెంజ్ సినిమాలో బేసిక్ గా అది. సూపర్ సార్. ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే, అసలు అప్పటికి వెన్నెలకంటి గారు చాలా బ్యూటిఫుల్గా సినిమాలు వర్క్ చేస్తూనే ఉన్నారు. బట్ ఆ షాడో కానీ అదంతా కానీ మీ మీద ఎంత ఇంప్లిమెంట్ అయిందంటే, హౌ యూ గాట్ 10th క్లాస్లో మీ ప్రిన్సిపల్ కొడుకు కన్నా మీకు స్టేట్ అవార్డు, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం తెలుగులో వచ్చింది. అంత ఇంపాక్ట్ ఉండేదా సార్ ఇంట్లో కానీ లేకపోతే ఎక్కడ కానీ? అంటే నాకు తెలియలేదండి, సబ్ కాన్షియస్ గా ఉందా. నాకు ఆ రోజు ఎగ్జామ్ రాసి మార్క్స్ వచ్చిన తర్వాత అర్థమైంది అనమాట, ఓహో ఇంత ఉందా అని. నేను ఎప్పుడు రైటర్ అవ్వాలి అనుకోలేదు. అంటే ఐఎమ్ అన్ యాక్సిడెంటల్ లిరిసిస్ట్, యాక్సిడెంటల్ రైటర్ బేసిక్ గా. చిన్నప్పటి నుంచి డాన్స్, సంగీతం, కరాటే, అట్లాంటి అథ్లెటిక్స్, సో వీటిలో ఎక్కువ, దాంతో పాటు స్టడీస్ ఉండేవి, బాగానే ఉండేది. సో అలా ఈ తెలుగు అన్న విషయం ఎలా అంటే, ఇంట్లో పౌరాణికాలు ఎక్కువ చూసేవాడు నాన్నగారు. ఇప్పుడు మీరు ఎన్టీఆర్ గారు అన్నగారు బేసిక్గా వేసిన ప్రతి గెటప్, రాముడు, భీముడు, కృష్ణుడు, రావణాసురుడు, భీష్ముడు, యూ నేమ్ ఇట్, ఆయన చేసిన సినిమాలన్నీ మా ఇంట్లో రన్ అయ్యేవి. మేము VHS క్యాసెట్స్ ఉండేవి, తెచ్చుకునేవాళ్ళం, చూసేవాళ్ళం. సో అమ్మ కూడా అంతే ఆసక్తికరంగా చూసేది. సో అన్నయ్య అసలు చిన్నప్పుడు ప్రాడిజీ చైల్డ్ అన్నట్టు ఉండేవాడు. సో తను రైటర్ అవుతాడని అందరికీ తెలుసు, నేను యాక్సిడెంటల్గా అయ్యాను. సో నాకు ఈ ప్రభావం సబ్ కాన్షియస్గా పడింది అనేది పాయింట్. ఇంట్లో ఆ వాతావరణంలో పెరగడం మూలాన అది జరిగిందని నేను నమ్ముతున్నాను. ఓకే, సూపర్ సార్. సార్ బట్ ఈ జర్నీలోనే అసలు బెస్ట్ చైల్డ్ అవార్డు అది ఎలా పాసిబుల్ అయింది అంత చిన్న వయసులో? ఓహో, ఇదే ఒక 6th standard ఒక నాటకం వేసామన్నమాట. ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అని అక్కడ ఉంది. సో అక్కడ ఒక నాటక పరిషత్ జరుగుతున్నప్పుడు అందులో ఒక కథ నాన్నగారు రాసిన కథే, కానీ అది నెల్లూరు నుంచి ఎవరో వచ్చారు, మీ కథ చేస్తున్నాం సార్ ఈసారి ఈ పరిషత్తులో, అందులో ఒక చిన్నపిల్లాడి రోల్ ఉంది కదా, అది మీ అబ్బాయి చేస్తే బాగుంటుందని.
అదేంటిది ఎందుకు అలా అనిపించింది అంటే, ఒక సీరియల్ ఆగిపోయింది, భరణి అని ఒక సీరియల్, దాంట్లో ఒక 2 ఎపిసోడ్స్ చేశాను, దానికి ఈయన ఏడిగా పనిచేశారంట. ఐ డోంట్ నో దట్. సో అది చూసి దీనికి పిలిచారు. అందులో నేను చైల్డ్ యాక్టర్గా చేశాను స్టేజ్ మీద, ఫస్ట్ టైం అది నా రంగస్థల ప్రవేశం, ఫస్ట్ టైం. దానికి గోల్డ్ మెడల్ ఇచ్చారనమాట, దాసనారాయణ గారు బహుకరించారు. సో దట్ వాజ్ దట్. అండ్ అదే ఇయర్లో ఇది కథ కాదు అని రాడాన్ టీవీ వాళ్ళది ఫస్ట్, ఆ సంస్థలో ఫస్ట్ సీరియల్ అదే. రాధిక గారు సీరియల్కి లాంచ్ అవడం ఆ సీరియల్తోనే లాంచ్ అయ్యారనమాట బేసిక్గా. సెకండ్ ఇన్నింగ్స్ ఆవిడ స్టార్ట్ చేసింది. దాంట్లో కూడా చైల్డ్ రోల్ ప్లే చేశాను. అన్ని 6 స్టాండర్డ్లోనే జరిగాయి. బట్ ఇది మోర్ ఓవర్ అమ్మకి అంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇవన్నీ జరిగాయి సార్? అంటే అమ్మకి ఇంట్రెస్ట్ ఉంది, నేను సింగర్ అవ్వాలి, డాన్సర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి, అవన్నీ ఉన్నాయి, కానీ ఇంజనీరింగ్ అయితే చెయ్యి అన్న పాయింట్. టిపికల్ ఇండియన్ మెంటాలిటీ అనుకో. ఎందుకంటే నాన్నగారు బ్యాంక్లో SBIలో చేసి రిజైన్ చేసి ఇటు వచ్చారు ఈ ఫీల్డ్కి. అండ్ అన్నయ్య విజువల్ కమ్యూనికేషన్ చదువుకున్నాడు. అట్నుంచి అంటే కమల్ హాసన్ గారి దగ్గర ఏడీగా పోతురాజు సినిమాకి పనిచేయడం, ముంబై ఎక్స్ప్రెస్ పనిచేయడం జరిగింది. సో వాళ్ళందరూ అటు వెళ్ళిపోయారు కదా, ఒక సేఫ్ సైడ్ నువ్వైనా ఒక ఇంజనీరింగ్ చేస్తే బాగుంటుందని. మనం ఇంజనీరింగ్కి వెళ్ళినా అక్కడ ఎత్తుక్కున్న ఫ్రెండ్స్ కూడా అలాంటి వాళ్ళే, సినిమా ఇండస్ట్రీ మీద పిచ్చున్న వాళ్ళే. మణికంఠన్ ఫ్రమ్ చెన్నై, హీస్ మై క్లాస్మేట్, వీ స్టార్టెడ్ అవర్ జర్నీ టుగెదర్. సో అలా. సార్ ఇంజనీరింగ్ టాపిక్ వచ్చింది కాబట్టి కాలేజ్ క్యాంటీన్ లెగసీ ఇంకా కంటిన్యూ అవుతుంది? యా ఆఫ్ కోర్స్. మనీ ఎప్పుడు వెళ్ళినా, ఇక్కడికి వచ్చినా వాడు నాకు కాల్ చేస్తాను, నేను ఎక్కడికి వెళ్ళినా వాడిని కలుస్తూ ఉంటాను. సో వి లిటరలీ స్టార్టెడ్ అవర్ జర్నీ టుగెదర్ అండి, ఫ్రమ్ నథింగ్. ఒకే ఒక టీ ఆర్డర్ ఇస్తే, అక్కడ ఒక ఛాయ్ చెప్తే 3 గంటల సేపు ఫ్యాన్ వేసేవాడు. అందుకని అక్కడ కూర్చొని మేము కథలు డిస్కస్ చేసుకునేవాళ్ళం. సో అలా ఫ్యూచర్ ప్లాన్ చేసుకునేవాళ్ళం. సో అట్లా ఇట్ స్టార్ట్ అనమాట. అండ్ వీ హ్యాడ్ అ ప్రొడక్షన్ కాల్డ్ టీ కడై థాట్స్, అంటే టీ షాప్ థాట్స్ అని. సో అట్లాగా అలా మొదలైన జర్నీ. అదే ఆగిపోదు కదా, సుదీర్ఘంగా ప్రయాణిస్తూనే ఉంటాం. బట్ సినిమా మీద అంత పిచ్చి ఎప్పుడు పట్టింది సార్ మీకు మెయిన్? అంటే ఒక జానీ సినిమాకి వెళ్ళడానికి చొక్కాలు చించుకొని టికెట్లు తీసుకున్నంత పిచ్చి ఎందుకు అంత మ్యాడ్నెస్ ఎలా స్టార్ట్ అయిందని? అంటే చిన్నప్పటి నుంచి ఉందండి అది. అది పుట్టుకతో బై బర్త్ వచ్చిందేమో, బై జెనెటికల్గా వచ్చిందేమో అని కూడా నా ఫీలింగ్. అంటే ఇంట్లో సినిమాలు చూడడం తప్పని ఎప్పుడు చెప్పలేదు నాకు. ప్రివ్యూస్ తీసుకెళ్ళేవారు చిన్నప్పుడు. నేను ఫస్ట్ చూసిన ప్రివ్యూ జగదగిరి అతిలోక సుందరి చెన్నైలో. సో అలా ఐ యూస్ టు వాచ్ ఎవ్రీ ఫిల్మ్ పాసిబుల్. నాన్నగారు పనిచేసి ఉండేవాళ్ళు దానికి. ఒకవేళ పని చేయకపోయినా మిగతా వాళ్ళందరూ అక్కడే ఒకే కాలనీలో ఉండేవాళ్ళు. సో ఒక ప్రివ్యూ అంటే అందరూ వెళ్ళిపోయేవాళ్ళు. నీది నాది సినిమా అని కాదనమాట. నేను పనిచేశాను, వాళ్ళ ప్రివ్యూ వేస్తున్నారు, వచ్చేయండి అని చెప్పి ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు. ఏ ప్రివ్యూలో నేనైతే వెళ్ళిపోయాను. అండ్ ఎలాగో ఇది అడిగారు కాబట్టి చెప్తున్నాను, ప్రసాద్ ల్యాబ్ అక్కడ ఉండేది అన్నమాట. కరెక్ట్గా 10 అడుగులు నడిస్తే ప్రసాద్ ల్యాబ్. సో అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ వన్ ఆఫ్ ది ఫ్రెండ్ వాళ్ళ చందు అని, చంద్రశేఖర్. సో వాళ్ళ ఫాదర్ అక్కడ ఆపరేటర్. సో మనకి డైరెక్ట్ యాక్సెస్ ఉండేది ఆపరేటర్ రూమ్కి. ప్రసాద్ ల్యాబ్లో అన్ని భాషల సినిమాలు వచ్చేవన్నమాట. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు ఆఫ్ కోర్స్. సో ఇవన్నీ అక్కడ ప్లే చేసేవాళ్ళు. భాషతో సంబంధం లేదు, భావం ఇంపార్టెంట్ అని చెప్పి ఆపరేటర్ రూమ్లో కూర్చొని చూసేవాళ్ళు. వాట్ అబౌట్ దిస్ చొక్కాలు చించుకొని మరి టికెట్లకి వెళ్ళేది? చొక్కాలు చించుకొని అంటే ఫస్ట్ టైం అండి. అంటే చెన్నైలో తెలుగు సినిమాలు రిలీజ్ అవ్వడం అరుదు. అలాంటిది జానీ సినిమాకి మౌంట్ రోడ్ అనేది ఇక్కడ మన జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ స్పేస్ అలాంటి ఒక హాట్ స్పాట్ అని, పంచగుట్ట లాంటి ఒక స్పాట్ అనుకో, సర్కిల్ దగ్గర, నార్గార్జున సర్కిల్ దగ్గర ఇంత పెద్ద కట్అవుట్ అక్కడ చెన్నైలో పవన్ కళ్యాణ్ గారిది, మెడ్రాస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అని చెప్పి జానీకి అంత పెద్ద కట్అవుట్, బాగా గుర్తు, చాలా ఎత్తుగా కట్టారు. అండ్ ఫస్ట్ టైం రిలీజ్ అవడమే 3 థియేటర్స్లో రిలీజ్ అయ్యింది అనమాట. అది చాలా పెద్ద విషయం. అప్పటిదాకా తెలుగు సినిమా రావడమే గొప్ప చెన్నైకి. సో అలాంటిది 3 థియేటర్లో రిలీజ్ అయితే ప్రింట్ రావడం లేట్ అయింది. ఇంకా మొదలెడుతుంటే ఊరికే ఏదో స్లోగన్ లాగా మొదలెట్టాం అనమాట. ఇప్పుడు జైబాలి ఎలా ఒక స్లోగన్ ఉందో, అంటే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఊరికే అరిస్తే అదేదో ఒక సునామీ లాగా మొత్తం ఓ అని పెద్ద వేవ్ అయిపోయింది. ఇక మొత్తం ఊపిలో వెళ్ళిపోయి చొక్కాలు తెచ్చుకున్నాను పాయింటే అది. వెళ్ళి కూర్చునేసరికి మాకు మ్యాట్నీ షో దొరికింది. నూన్ షో లేట్ అయింది అప్పటికే. మేము మ్యాట్నీని దాదాపు ఈవినింగ్ షోలో చూసాం. సో ఆ నూన్ షో నుంచి ధరణి గారని బంగారం ఆ సినిమా చూశారు కదా, సో ఆయన బయటకు వచ్చారనమాట. ఓహో అయితే అందరూ వచ్చి ఆయన సినిమాలు చూడాల్సిందే కదా అన్న పాయింట్లో అందులో పరిగెత్తుకులే ఓపెనింగ్ లెట్స్ గో జాయిన్ లో ఆయన పరిగెత్తుకొస్తారు కదా హుడీ వేసుకొని, కట్ చేస్తే అది ఒక్కటి రీమేక్ ఆయనే చేశారు గిల్లీ అని. అందులో ఆ సీక్వెన్స్ ఉంది. ధరణి గారు ఇక్కడి నుంచి ఎత్తేసారా అన్న పాయింట్ మాకు అర్థమైపోయింది అప్పటికి. సో అలా బట్ అది నాకు చాలా ఫ్యాసినేషన్. నేను
నాకు అందరూ యాక్చువల్గా చాలా ఇష్టం. బేసిక్గా నేను ఐ ఎంజాయ్ ఎవ్రీ హీరో ఆఫ్ టీఎఫ్ఐ. అది తమనగా ఆయన చెప్పినట్టు నేను టీఎఫ్ఐ బాని, టీఎఫ్ఐ హార్డ్ కోర్ టీఎఫ్ఐ బాని సార్. బట్ చిన్నప్పుడు చిరంజీవి గారి మీద ఆయన ఇచ్చిన ఒక ఇంపాక్ట్ లైఫ్లో ఇంకెవరూ వెళ్ళదన్నది పాయింట్. దాని తర్వాత అదే తెలుగు ఇండస్ట్రీలో అయితే మహేష్ బాబు గారు అంటే నాకు ఈక్వల్ అంతే. సో హార్డ్ కోర్స్ అయితే ఇది హార్డ్ కోర్ అన్నట్టు. సూపర్ సార్. మహేష్ బాబు గారి గురించి చెప్పారు కాబట్టి ఇప్పుడు మేము ఖర్చు పెడతాం సార్. ఒక బ్లాక్ టికెట్ అనొచ్చు, లేకపోతే ఒక ప్రీమియర్ టికెట్. ఏంటి సార్ డబ్బింగ్ డబ్బులన్నీ దాచి పోగేసి 5,000 ఒక టికెట్కి. 2,500 నేను నా ఫ్రెండ్ నాకు చందు అని చెప్పాను కదా, ఫ్రెండ్ కూడా కొనాలి కదా, వాళ్ళు ఎలా సంపాదిస్తారు. నేనైతే అట్లీస్ట్ ఈ చిలకొట్టు నాకు ఉంటుంది, ఎక్కడొక్కడికి వెళ్ళి డబ్బింగ్ చెప్పుకొని కన్వెన్షన్ నేను దాచుకునేవాడిని. సైకిల్లో వెళ్తే రూపాయి గాలి, అంతే కదా, గాలి కొట్టించుకుంటే రూపాయి అవుతుంది అంతే, 49 రూపాయలు మిగులుతుంది. సో 49 రూపాయలు మనం ఎలా ఖర్చు పెట్టాలి, ఏ సినిమాకి వెళ్ళాలి, టికెట్ రేట్ అంతా, దానికి వెళ్ళడానికి ఎంత ఖర్చు, ఇవన్నీ మ్యాప్ వేసుకునేవాళ్ళం అనమాట. సో అలా కన్వెన్స్లు పేమెంట్స్ అన్ని దాచిపెట్టుకొని సైనికుడు సినిమాకి వెళ్ళాం అనమాట. సార్ ఇంత కూడా బాధ లేదా అంటే ఒక్క టికెట్కి 2,500 ఖర్చు పెడుతున్నాను నేను. అసలు 1%. మా అన్నయ్య అయితే రోజు బుక్ చేసేవాడు ఫ్రెండ్స్ అందరికి. మేము చెప్పిన డబ్బింగ్ ఆర్టిస్ట్గా సంపాదించినన్ని టీఎఫ్ఐ మీదే ఖర్చు పెట్టాం. దానికి సగర్వంగా చెప్పుకుంటున్నాం ఆ విషయం. రెస్పాన్స్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఎలా ఉండే సార్? అంటే ఆ టీనేజ్ లో మనం ఎంజాయ్ చేయాలి, మనం అది ఎనర్జీ చూస్తాం, బట్ వాళ్ళ నుంచి వీళ్ళు ఏ ట్రాక్ లో వెళ్తున్నారు అదేమి ఆలోచించారు సార్? వాళ్ళ నుంచి మా ఇద్దరికి లభించిన గొప్ప బహుమతి ఏంటో తెలుసా అండి? స్వేచ్ఛని సరిగ్గా వాడుకుంటే మేము మాలా అవుతారని చెప్పారు నా ఫీలింగ్. సో అండ్ వీఆర్ రియలీ హ్యాపీ అండ్ వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ వేర్ వీఆర్ అండ్ వాట్ వీఆర్ డూయింగ్ ఫర్ టీఎఫ్ఐ అండ్ అదర్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఆల్సో. సో అదే స్వేచ్ఛ అనేది ప్రతి పేరెంట్ ఇవ్వాలంటే ఆలోచన విధానానికి ఒక స్వేచ్ఛ కావాలి. నువ్వు ఇదే తీసుకో, ఇదే చదువుకో. అమ్మ నన్ను ప్రాధేయపడింది ఇంజనీరింగ్ తీసుకోమని, అందుకని సరే ఓకే అని తీసుకున్నాను, కానీ ఫోర్స్ చేయలేదు ఎప్పుడు. ఇది చెయ్యాలి అలా ఉండాలి ఇలా ఉండాలి ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. నీకేమనిపిస్తుంది, వాట్ యూ ఫీలింగ్ అని అడిగేవారు నాన్నగారు కావచ్చు, అమ్మ కావచ్చు. అన్నయ్య నాకు ఫుల్ సపోర్ట్ ఉండేవాడు దానికి. సో అలా ఐ హ్యాడ్ అ గ్రేట్ చైల్డ్హుడ్ అండి, నో కంప్లైంట్స్. సార్ బట్ చిన్నప్పటి నుంచి మీరు యాక్టర్ అవుదామనే ఆ ట్రయల్స్ కానీ లేకపోతే మీ మ్యాడ్నెస్ కానీ అంతా ఉండేది, బట్ ఆ యాక్సిడెంటల్ లిరిసిస్ట్ గా టర్న్ అయినప్పుడు కూడా అనురాగపూడి గారు మీకు పేజీలు ఏదో చెప్పారండి సార్. ఏంటి సార్ అసలు అంటే ఒక యాక్సిడెంటల్ లిరిసిస్ట్ కి అంత కూర్చోబెట్టి డిస్కషన్స్ ఏం జరిగేవాలి? అదే సార్, అదే బ్రహ్మానంద గారు ఆ సినిమాలో అన్నట్టు మామతో పట్టాను ఓకే అవుతుంది కదా అన్నది అదే అనురాగపూడి గారు. ఇన్ షార్ట్ చెప్పాలంటే అది రతన్ గారి దగ్గర సేమ్ మణికంఠన్ అప్పుడు తను ఆర్జేగా పనిచేసేవాడు ఒక దీంట్లో. అక్కడే రతన్ ఆపరేటర్గా పనిచేసేవారు. సో ఇంజనీర్, సౌండ్ ఇంజనీర్ రౌండ్ గారు అంటారు కదా. సో ఆయన అప్పుడే నేను మ్యూజిక్ స్టార్ట్ చేయబోతున్నాను, ఒక ట్రాక్ సింగర్ ఎవరైనా ఉంటే చెప్పండి నీకు తెలిస్తే అని మణికంఠన్ అడిగితే మణికంఠన్ నన్ను రెఫర్ చేశారు రతన్కి. సో అలా వెళ్ళి సో ట్యూన్లు ఇస్తున్నారు, తననా ఎంతసేపు ఊరికే తననా ఏదో రాద్దాం ఫీల్ చేద్దామని రాసిన పాట ఏమిటో. అండ్ అలాగే మనసు పలికే కూడా ఈ రెండు హనుగారు విని చాలా బాగుంది, అదిరిపోయింది, అది ఇది అని చెప్పి ఫిక్స్ అన్న మాట అన్నారు. అప్పుడు నువ్వు లిరిసిస్ట్గా ఫిక్స్ అన్నారు. ఇప్పుడు మీరిద్దరు హైదరాబాద్కి బయలుదేరి వచ్చానంటే నేను రతన్ గారు వెళ్ళాము. అక్కడ నాకు నచ్చింది ఏంటంటే నాకు స్వేచ్ఛ ఇవ్వకపోవడం. ఒక రూమ్లో కూర్చోబెట్టి నన్ను బంధించేసి ఇక్కడే 10 రోజులు అంటే నాకేం ఎక్కట్లేదు. కానీ ఒక బుక్ రాస్తున్నా రామకోట్లాగా 80 పేజీల నోట్ అయిపోయింది, పాట ఓకే అవ్వలేదు ఇంకా, కానీ నువ్వే రాయాలంటున్నారు. ఓకే రాస్తున్నాను, ఇంకా నాకు అయిపోయింది, ఓపిక అయిపోయింది. అంటే చాలే మనం కోరుకొని వచ్చింది ఫీల్డ్ కాదు కదా, సరే ఇది నా గిఫ్ట్ నీకు అని చెప్పి నేను పెట్టకుండా మళ్ళీ చెన్నైకి వచ్చాను. వచ్చేస్తే ఆ తర్వాత వేరే నెంబర్ నుంచి కాల్ చేసి నా నెంబర్ వద్దాం అన్న మా ఇంట్లో. అదే ఓకే చేశాను. అందులోంచి ఒక వర్షన్, అమ్మయ్య ఓకే చేశాను. ఏ వర్షన్ అంటే ఫస్ట్ వర్షన్ అన్న. అప్పుడు వచ్చింది కోపం, నిజంగా కోపం వస్తుంది కదా, మరి ఇంత ఎందుకు రాసినట్టు. సో అలా ఫస్ట్ వర్షన్ ఆఫ్ ఏమిటో వాజ్ ఓకే, అలా ఓకే అని దానికి అవార్డు ఇచ్చారనమాట, మిర్చి మ్యూజిక్ అవార్డు ఇచ్చారు. సార్ మేము ఆ రోజు అందరం సర్ప్రైజ్ అయ్యాం సార్. మీరు ఆ స్టేజ్ మీద అప్పటి వరకు మీరు ఎక్కడ రివీల్ చేయలేదు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఫ్యామిలీ గురించి ఏంటి, బట్ అప్పటి వరకు ఎందుకు సార్ అంత దాచారు అంటే ఎక్కడ కూడా అది బయటకు రివీల్ చేయకుండా? అయితే ఆ రోజు అందరూ అడిగిన క్వశ్చనే నన్ను, అనురాగపురి కావచ్చు అందరూ ఎందుకు చెప్పలేదు నాకు ఇన్ని రోజులు అని అడిగారు. నేను ఎందుకు చెప్పాలి అన్నాను. నన్ను చూస్తున్నావు, నేను నచ్చానా, నా వర్క్ నచ్చిందా, లెట్స్ వర్క్ టుగెదర్. బ్యాక్గ్రౌండ్ ఎందుకు, నాకు ఆ బ్యాగేజ్ వద్దు అని నేను అనుకున్నాను. అది నాకు చాలా ఇష్టమైన విషయం. మా నాన్నగారి పేరు అనేది నాకు చాలా ఇష్టమైన విషయం. ఎక్కడ చెప్పాలి, స్టేజ్ మీద చెప్పాలి, అది నా ఫీలింగ్. అంటే అందుకని అన్నయ్య పెట్టుకున్నాడని
నేను దాన్ని ఏమి కించపరచట్లేదు. అండ్ అన్నయ్య అలా పెట్టుకోమని చెప్పింది కూడా శివలంక కృష్ణప్రసాద్ గారు, శ్రీదేవి మూవీస్ సమూహనం కదా. సో ఆదిత్య 360 తీసిన ఆయన. సో ఆయన శేఖర్ కమ్ముల లాగా శశాంక్ వెనల్కంటే ఇలా బాగుంటుంది ఆయన ఇంట్రడ్యూస్ చేశారు అన్నయ్యని మన్మథ సినిమాతో రైటర్గా. సో అందుకని ఆయనకి అలా నామకరణం జరిగింది. నేనే పెట్టుకున్నాను పూర్తి పేరు. చాలా ఇంట్రెస్టింగ్ నేమ్ సార్. అది ఈ క్రెడిట్ మా నాన్నగారికి ఇవ్వాలి సార్. బట్ ఈ జర్నీలోని మెయిన్ ఏంటంటే పెన్ను పట్టుకున్న ప్రతి ఒక్కరు మీ లైఫ్ ఫ్యామిలీలో సక్సెస్ అవుతున్నారుగా. బట్ అది నిజంగా అంటే సరస్వతి అనుగ్రహం అనుకోవచ్చు, లేకపోతే మీ కష్టం అనుకోవచ్చు, ఇవన్నీ కాంబినేషన్. బట్ ఎప్పుడన్నా డిస్కషన్స్ వస్తాయి సార్ ఫ్యామిలీలో, పెన్ను పెట్టితే ఎంత మంచి మంచి పదాలు రాలేదండి ఇప్పుడు దాకా. అంటే నాన్నగారు ఒక మాట అనేవారు బేసిక్గా, ఐఎమ్ స్టెనోగ్రాఫర్ టు మై గాడెస్ అనేవారు. ఆవిడ పలికిస్తుంది, నాకు ఇక్కడ పలుకుతుంది. ఆవిడ ఎప్పుడు ఆపేస్తే నేను ఆపేస్తాను. ఆయన చివరి రోజు వరకు, లాస్ట్ డే ఆఫ్ హిస్ డెత్, ఆ రోజు వరకు కూడా మార్నింగ్ హీ రోట్ సాంగ్ అండ్ రైట్. సో ఆయనకి చివరిదాకా ఆయన పెన్ను గట్టిగానే పలికింది, అది విషయం. అండ్ ఇప్పుడు నాకు ఆయనంత విద్వత్ ఉందా, ప్రతిభ ఉందా, ప్రజ్ఞ ఉందా అంటే నాకు తెలియదు. కానీ ఐ ట్రై అలాట్. నేను సిన్సియర్ ఎఫర్ట్స్ పెడతాను. అంటే డెడ్పూల్ డైలాగ్లో ఉంటుంది మ్యాక్సిమం ఎఫర్ట్స్ అని. సో ఐ పుట్ మై మ్యాక్సిమం ఎఫర్ట్స్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఐ గెట్ ఇంటూ. నాకు ఇది రాదు అంటే నేను నేర్చుకుంటాను. ఫస్ట్ నేర్చుకుని దాంట్లో బెస్ట్ అవ్వడానికి ఏం చేయాలని ఆలోచిస్తాను. ఈ పాట నాకన్నా ఇంక గొప్పగా ఇంకోటి రాయలేడు అని నేను ఫిక్స్ అవుతాను. అందులో మా నాన్నగారు ఎవరైనా కావచ్చు, నేను ఈ పాటని దీనికన్నా బెస్ట్గా ఇంకోటి రాయలేరు అన్నట్టు రాయాలని నేను ఆ సంకల్పంతో కూర్చుంటాను నేను రాసేటప్పుడు. మేబీ అందుకని వస్తుంది సార్. చిన్నప్పుడు డబ్బింగ్ సినిమాలు చాలా బాగా ట్రోల్ అయ్యాయి సార్, ఆ వాయిసెస్ గురించి కానీ, లేకపోతే ఆ డబ్బింగ్ జరిగే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాదర్ ఎప్పుడు చెప్తుంటారు అనువాదం కాదు అనుసృజన, మీరు అది ఎప్పుడు చెప్తూ ఉంటారు. బట్ ఆ సీక్రెట్ ఎప్పుడు ఎలా రివీల్ అయింది, మీరు అది ఎలా క్యాచ్ చేయగలిగారు, ఇది ఎప్పుడన్నా డిస్కషన్ వచ్చిందా సార్? అదే అండి ఇప్పుడు ఈ డిస్కషన్ బేసిక్గా స్టార్టింగ్లో స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ డబ్బింగ్లో వేర్ శ్రీశ్రీ గారు డబ్బింగ్ సినిమాలు చాలా రాశారు, తెలుసా అది మీకు? మహాప్రసన్న రాసిన శ్రీశ్రీ గారు, అనిశెట్టి గారు, వాళ్ళంటే ఏంటంటే సింక్ చాలా పర్టికులర్ అనమాట. ఒక్క సింక్ కూడా పోనివ్వరు. దానికోసం వేరే వేరే పదాలు వాడాల్సి వస్తుంది అనమాట. అది కొంచెం వాడుక భాషలో లేని పదాలుగా పోను అనిపించాయి జనాలకి. ఇది మన వాడుక భాషలో లేదు కదా, ఎందుకు కావాలి దానికి ఇరికిస్తున్నారన్న ఫీలింగ్ వస్తుంది. అది నాన్నగారు బ్రేక్ చేయడం మొదలెట్టారు ఆయన స్టైల్ నుంచి. అంటే ఇప్పుడు మీరు కమల్ హాసన్ గారి సినిమాలు అనేది చూసుకోవచ్చు, ఆయన రాసినవన్నీ చాలా సరళమైన తెలుగు ఉంటుంది, చాలా ఫ్లోవీగా ఉంటుంది, వాడుక భాషలో ఉంటాయి. ఆయన దాన్ని ఇంకో మెట్టికి ఇచ్చింది మా అన్నయ్య. అదేంటంటే ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మనకి ఇంగ్లీష్ పదాలు దొరుకుతాయి. సో అవి కలిపి మాట్లాడడం అనే ఒక భాష అప్పుడు చాలా లైవ్లీగా అనిపిస్తుంది అనమాట. సో ఆ స్టైల్ని నేను ఇంకెంత బెటర్ చేయగలను చూస్తున్నాను అనమాట. కామెడీ రాస్తున్నప్పుడు చాలా కష్టం డబ్బింగ్లో. వాళ్ళ ఏరియా ఆఫ్ కామెడీ అంటే ఇప్పుడు ఒక రీజన్కి ఒక స్టైల్ ఆఫ్ కామెడీ ఉంటుంది, మనకు తెలుసు ఎలా ఉంటుంది. సో ఆ స్టైల్ని ఆ ఒరవడిని తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అనమాట. ఇది నాన్నగారు చేశారు, అన్నయ్య చేశారు, నేను చేస్తున్నాను. ఇప్పుడు ఎల్ఏకే వాజ్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ టు రైట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రదీప్ రంగనాథన్. అందులో చాలా పంచులు తమిళ పంచులు, దాన్ని యథావిధిగా మనం ట్రాన్స్లేట్ చేస్తే జోక్ వర్క్ అవ్వదు, ఫన్ వర్క్ అవ్వదు. సో వీ హ్యాడ్ టు ఫైండ్ దీన్ని ఇంకెలా చేయాలి, ఏం చేయాలని. ఆ మేధో మదనం చేయకపోతే రాదు. బట్ ఆ ఎక్స్ట్రా మైల్ పరిగెత్తడం వల్లే మమ్మల్ని గుర్తించారు మీరు, అంతే. ఆ ఎక్స్ట్రా మైల్ పరిగెత్తాలండి. సరే ఎక్కడితో ఆపేయగలం, అది ఈజీ. అది ఉన్నట్టు రాసేయడమే కదా అనుకుంటే అది ఈజీ. దాని నుంచి ఇంకొక మెట్టు ఎక్కడానికి విశ్వ ప్రయత్నం చేయాలి అనేది నా ఫీల్. సార్ ఎప్పుడన్నా మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఫర్ ఎగ్జాంపుల్ రాకేంద్ర మౌలి గారి గురించి మాట్లాడుకుంటే ఆయన లైఫ్ ఎక్స్పీరియన్స్ కన్నా వర్క్ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అని అంటూ ఉంటారు. బట్ హౌ యూ హ్యాండిల్ దిస్ థింగ్స్ అనేది? ఇన్ని ఉంటాయి హెడ్ బర్డెన్లోనే, లైఫ్ కన్నా వర్క్లోనే చాలా ఎక్కువగా చూస్తూ ఉంటారు. బాగుంది, ఛాలెంజింగ్గా ఉంది. అంటే జగ్లింగే కదా. చిన్నప్పటి నుంచి నాకు అది జగ్లింగ్ అమ్మాయి అలవాటు చేసినట్టు ఒక యాంగిల్లో. ఈ టైం నుంచి ఈ టైం వరకు డాన్స్ క్లాస్, ఈ టైం నుంచి ఈ టైం వరకు మ్యూజిక్ క్లాస్, ఈ టైం నుంచి పొద్దున్న లేసి కరాటే క్లాస్, ఇట్లా ఈ టైంకి ట్యూషన్, ఈ టైంకి తమిళ ట్యూషన్కి వెళ్ళేవాడిని, హిందీ ట్యూషన్కి వెళ్ళేవాడిని. సో ఇట్లా మల్టిపుల్ థింగ్స్ చేయడం అనేది చిన్నప్పటి నుంచి ఆ స్విచ్ అండి. ఈ స్విచ్ ఇటు ఆపేరా, ఈ స్విచ్ చేసుకోవడం, అంతే పాయింట్. ఇట్స్ జస్ట్ అబౌట్ ద వైరింగ్ ఇన్ యువర్ హెడ్ అని నేను నమ్ముతాను. సో అట్లా అండ్ ఎవ్రీ వర్క్ ఇస్ క్వైట్ ఛాలెంజింగ్ ఆల్సో. సో ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్, అంతే. సార్ బట్ ఒక లిరిసిస్ట్గా ఒక మంచి అవార్డు సాధించిన తర్వాత కూడా స్టిల్ ఇప్పుడు 2025 వచ్చాం, స్టార్టింగ్ జనరల్ అప్పుడే మీకు మంచి మోటివేషన్, మంచి ఇన్స్పిరేషన్ వచ్చింది అవార్డుతో. బట్ ఈ ఇయర్స్ అన్నిటిని మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది ఏంటి? అంటే నేను ఎక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు పాట ఇవ్వని అడగలేదండి. ఒక పాట ఇంకో పాట నాకు ఇప్పించింది.
నా వర్క్ నేను ఎందుకు అంత నమ్ముతానంటే నా వర్కే ఇంకో వర్క్ని సంపాదిస్తుంది. అది నేను చాలా సిన్సియర్గా నమ్ముతాను. మనం పని చేయమంటే 10 చేస్తాం, భజన 1% కూడా చేయలేం. నా వల్ల కాదు. నేను అందరినీ గౌరవిస్తాను. నాకు చాలా ఐ రెస్పెక్ట్ హ్యూమన్స్ బేసిక్లీ. I expect the same from the other people also. Where there is no respect, I will not be there. You cannot find me there. Never. So I believe in my work. నా వర్కే ఇంకో వర్క్ని సంపాదిస్తుందని నేను నమ్ముతాను అంతే. కాబట్టి ప్రతి వర్క్ ఎంత సిన్సియర్గా చేయాలి అంతే. సూపర్ సార్. సార్ మీరు 3 ముక్కల్లో చెప్పాలంటే డెబ్యూ చేసినప్పుడు అప్పటికి లిరిసిస్ట్ గా ఒక అవార్డు అందేసుకొని అంతా అయింటారు. బట్ అప్పుడు బజ్ ఎలా ఉంది? చరణ్ గారు ఏమనేవారు? చరణ్ అనేకి అది కూడా చూడండి, అప్పటికి అన్నయ్య దగ్గర నేను అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను అనమాట. నేను సడన్ గా 8 సినిమాలు 7 సినిమాలు అలా చేసేవాడు అనమాట. సో హీ వాజ్ స్పీకింగ్ ఇన్ హిస్ కెరియర్. అప్పుడు నేను ఇలాగా అన్నయ్యతో పాటు స్టూడియోస్కి వెళ్ళడం నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. నాన్నగారితో పాటు వెళ్ళాను. సో అన్నయ్యతో పాటు వెళ్ళినప్పుడు ఈ డైలాగ్ ఇలాంటి ఎలా ఉంటుంది, ఈ డైలాగ్ ఇలా ఉంటుంది, ఇది బాగుంది కదా, బాగుంది, ఓ పని ఈ సినిమాను హ్యాండిల్ చేయన్నాడు. వావ్ ఓకే, నాకు ఇది కొత్త టాస్క్ అని ఇందాక ఛాలెంజింగ్ అనిపించి చేస్తానని. సో అలా చేసిన తర్వాత ఒక సినిమాకి కంప్లీట్గా నేనే కూర్చొని రాశాను. ఓకే ఓకే ఆ సినిమాలు మీకు గుర్తుంటే కనుక సంతానం కామెడీ, ఇవన్నీ మిక్సింగ్ ఇంజనీర్ పిలిచి చాలా బాగుంది ఇది అంటే రాకేష్ కూర్చొని చేశానండి ఈ సినిమాకి. అయితే మీరు తనకే క్రెడిట్ ఇవ్వాలని కూడా చెప్పే మా అన్నయ్య. సో అట్లా ఇప్పుడు మనం ఏ టాపిక్ నుంచి వచ్చాం, ఇది ఈ డబ్బింగ్ అన్న పాయింట్కి చరణ్ అన్న. సో ఇలాగా ఆరణ్యకాండం అనే సినిమా ఉంది కదా, చరణ్ అనే ప్రొడ్యూస్ చేసింది, దానికి నేను కూర్చున్నా. అన్నయ్య అప్పుడు సూర్య గారి సినిమా ఏదో చేస్తున్నాడు. నేను దీనికి నాకు ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది, నేను కూర్చుంటానని చెప్పి నేనే అడిగి మరి ఐ వెంట్ దేర్. చరణ్ అనే యూస్ టు కమ్ ఎవ్రీడే ఫర్ డబ్బింగ్ అనమాట తెలుగుకి. సో అందులో ఇలా నేను రాసిన మాటలు అవన్నీ విని బాగుంది, నెక్స్ట్ ఒక సినిమా చేస్తున్నాను తమిళ సినిమా మూనే మూడు వార్త అని, దాంట్లో రైటర్ కావాలి తెలుగుకి, నువ్వు రాస్తావా అంటే నా రాస్తాను అని చెప్పి వెళ్తే డైరెక్టర్ మధుమిత గారు అప్పుడు కూర్చొని నాకు కథ చెప్పారు. నేను మామూలుగా ఓకే వింటూ ఇలా మాట్లాడే దాంట్లో చూస్తే తెలుగు వర్షన్కి ఈ అబ్బాయిని ఎందుకు పెట్టుకోకూడదు లీడ్ రోల్గా అని ఆవిడ అన్నారు చరణ్తో. సో అలాగా అదే సినిమాతో రైటర్గా యాక్టర్గా చేశాను. ఓకే లిరిసిస్ట్గా ఎలాగో అందులో పాటలు రాశాను, నాన్నగారు రాశారు అందులో. సో we all had fun. I have great memories and I have great friendships from that film. కానీ అదొక చేదనుభవాన్ని నాకు మిగిల్చింది. ఎందుకంటే దాని ప్రీ రిలీజ్ ఈవెంట్కి కె విశ్వనాథ్ గారు, బాలు గారు, ఆఫ్ కోర్స్ నా ఫస్ట్ షాట్ బాలు గారు లక్ష్మి గారితో మిథునం సినిమా తర్వాత. సో ఎవరికి అదృష్టం నేర్చుకోవడానికైనా చూడడానికైనా. సో ఇవన్నీ ఈ సినిమా అందులో బ్రహ్మానంద గారు ఉన్నారు, తనకల భరణ్ గారు ఉన్నారు, ఆలీ గారు ఉన్నారు, యూ నేమ్ ఇట్. ఇంత కాస్టింగ్ ఉన్న సినిమా, నేను డెబ్యూ హీరోగా లాంచ్ అవుతున్న సినిమా ఆగిపోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు, రిలీజ్ అవ్వలేదు. సో ఓకే ఇది ఒక దెబ్బ అనుకున్నా, ఫైన్ ఇంకోటి ఏదో ఉందేమో లైఫ్లో, ఓకే ఇది ఒక ఎక్స్పీరియన్స్. కానీ అందులో పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ గౌతమ్ మేనన్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ సేమ్ రూమ్ అనమాట. దీనికి సబ్ టైటిల్స్ రాస్తూ ఉండగా 3 ముక్కలు చెప్పాలంటే ఈ విజువల్స్ చూసి నాగ చైతన్య పక్కన ఒక రోల్ ఉంది, అది ఈ అబ్బాయి అయితే బాగుంటాడేమో చేస్తాడేమో కనుక్కో అన్నారు. అప్పటికి ఇంకా రిలీజ్ అవ్వలేదు 3 ముక్కలు చెప్పాలంటే, కానీ రిలీజ్ అవుతున్న హోప్లో ఉన్నాం. అందరూ ఏమన్నారు, హీరోగా లాంచ్ అవుతున్నావు, మళ్ళీ ఆ సినిమాలో మళ్ళీ ఫ్రెండ్ రోల్ అయితే ఎందుకు వద్దు వద్దు వద్దని ఎవ్రీబడి సెడ్ నో. మా అన్నయ్య ఒక్కడు నీకు చేయాలనిపిస్తే చేయన్నాడు. సో ఇది జరిగిందా, నాకేమనిపించింది, నాగ చైతన్య గారు ఓకే, గౌతమ్ మేనన్ సూపర్, నాకు చాలా ఇష్టం ఆయన. అప్పటికి రామాయణ గారు మ్యూజిక్ ఓకే, ఒక్క పాటనే దొరకబోదా అని అప్పటికి ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మనసులో అడిగితే రాద్దామని ఫీల్. నేను అప్పటికీ చెప్పాను కదా, మనం వెళ్ళి అడుక్కునే రకం కాదు. సో వెళ్ళాను. అందులో ఇంకో సినిమా వచ్చింది కదా నాకు, ఈ 3 ముక్కలు చెప్పాలంటే వల్ల సహజం శ్వాసగా సాగిపోవచ్చింది. సో అందులోనే ఒక పాట షోకిలా అనే సాంగ్ కంప్లీట్గా 9 మంది లిరిసిస్ట్ అప్పటికి ట్రై చేసి విఫలమై ఉన్నారు. నాకు ఇచ్చారు, షార్ట్ జరుగుతోంది, సాయంత్రం లోపు అది కావాలి, 2 to 6 కాల్ షీట్, ఇందులో 3 సీన్లు కంప్లీట్ అవ్వాలి యాక్టింగ్లో, అండ్ ఈ గ్యాప్లో షార్ట్ గ్యాప్స్లో పాట రాయాలి. అలా రాసిందే షోకిలా అనే సాంగ్. సో అయిన తర్వాత గౌతమ్ మేనన్ గారు చెప్పాను, అయిపోయింది సార్ అంటే, రియలీ గుడ్ స్పిరిట్ రాకీ, గుడ్ స్పిరిట్, కమాన్ యూ డైరెక్ట్లీ గో టు ది రెహమాన్ స్టూడియో అనగానే వావ్ ఓకే అని చెప్పి ఫస్ట్ టైం రెహమాన్ స్టూడియో వెళ్ళి అక్కడ తలుపులు తీస్తుంటే గుండెల్లో గంటలు మోగుతున్నాయి అని వెళ్ళి నన్నే ఒక వర్షన్ పాడమన్నారు, ట్రాక్ సింగింగ్ పాడితే అందులో కొన్ని పోర్షన్స్ నావే పెట్టుకున్నారు రీటైన్ చేసి. ఎవరికి దొరుకుతుంది అదృష్టం అనుకుని సరే ఓకే. ఆ సినిమా వల్ల 3 ముక్కలు చెప్పాలంటే వల్ల ఈ సినిమా వల్ల రెహమాన్ గారితో పరిచయం, ఆ తర్వాత రెహమాన్ గారికి 60 పాటలు రాశాను.
సో చూసారా, అది నేను సాడ్ ఎక్స్పీరియన్స్ అనుకుంటే అక్కడి నుంచి నాకేం వచ్చింది. గ్రేట్ సార్. సార్ బట్ షోకిలా ఫస్ట్ తెలుగు ర్యాప్ సాంగ్ కదా సార్? అవునండి. మీకు అప్పుడు తెలుసా సార్ రాస్తున్నప్పుడు ఇది ఒక ర్యాప్ లా రాయాలి లేకపోతే ఏంటని? ఎందుకంటే అందులోని మీరు ఆ ర్యాప్ అయినప్పటికి కూడా అందులో పదాలు కానీ భలే ఉంటాయి సార్. తెలుగు పదాలే వాడాను. ర్యాప్ పోర్షన్స్ మాత్రం కంప్లీట్ గా తెలుగు పదాలే వాడాను. సో అది ఇప్పుడు ఉన్నారు ర్యాపర్స్, లేరని కాదు, ఉన్నారు, అప్పటికీ ఉన్నారేమో. ఇది కొంచెం సాలిడ్ గా హిట్ అయిన పాట కాబట్టి, అండ్ అది నా ఫీలింగ్. అందుకనే ఆల్మోస్ట్ అప్పట్లో కొత్తగా వచ్చిన వరవడి కదా ర్యాప్ అనేది. సో తెలుగులో అది ఫస్ట్ ఏమో అని నా ఫీలింగ్. బట్ యాక్టర్ గా ఆ టైం చాలా పీక్ కదా సార్, 2016 to 18. ఎందుకంటే కిరాక్ పార్టీ, సాహసం సాగిపో ఈ టైంలో అలా చేస్తున్నారు. బట్ వాట్ వెంట్ రాంగ్ ఆఫ్టర్ తర్వాత? మళ్ళీ మేము చాలా లిమిటెడ్ గా, చాలా స్పెసిఫిక్ గా కొన్నిగానే చూసాం కదా. చెప్తానండి. అంటే కిరాక్ పార్టీలో మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది, సో అంతా ఓకే. అక్కడి నుంచి పల్లెవాసి అని ఒక సినిమా చేశానండి, అది రిలీజ్ అవ్వలేదు. అది మంచి సినిమా, చాలా మంచి సినిమా. అది లిమిటెడ్ బడ్జెట్తో చేసాం, కానీ మంచి లైవ్లీగా అనిపిస్తుంది, చాలా ఆనెస్ట్ ఫిల్మ్ మేకింగ్. అది హారర్ ప్లస్ డ్రామా అన్నట్టు ఉంటుంది. సో వెరీ ఇంట్రెస్టింగ్ స్పేస్ అది. అది రిలీజ్ అవ్వకపోవడం, దానికి చాలా టైం కేటాయించాను. ఇంకోటి వన్ మోర్ రాంగ్ స్టెప్ ఇస్ సుందరి. అది ఎందుకు అంటే ఆయన నా ఫ్రెండ్ అండి, కళ్యాణ్జీ గోగనగర్ నా ఫ్రెండ్. ఆయన కూడా ఆ సినిమా లాస్ట్ మినిట్లో సైన్అప్ చేసిన ఒక సినిమా. బట్ నౌ హీస్ మేకింగ్ అనదర్ మూవీ మారియో అని. దాంట్లో నేను విలన్ చేస్తున్నాను. దాంట్లో 2 పాటలు సంగీతం ఇచ్చాను, అడిషనల్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ లిరిక్స్ కూడా రాశాను, పాడాను, ఇవన్నీ జరిగాయి. సో మనం ఒక సినిమా అది అలా, అందులో పైగా మీరు చూస్తే అది ఏ రేటెడ్ లా కనిపిస్తుంది, కానీ ఇట్ ఇస్ నాట్ అన్ ఏ రేటెడ్ ఫిల్మ్. దెర్ అసభ్యకరమైన సీన్స్ ఉండదు, కానీ దెర్ ఇస్ సమ్ నాటినెస్ అరౌండ్ ఇట్ విచ్ సమ్ పీపుల్ మైట్ టేక్ ఇట్ ఇన్ అ వియర్డ్ వే. వియర్డ్ స్పేస్లో చూడగలరు. నేను ఐ లిటరలీ హెల్ప్. అప్పుడు సూపర్ ఓవర్ సినిమా చేస్తున్నప్పుడు మన నవీన్ చంద్ర చాందిని నేను చేశాను. సో ఆ నైట్ షూటింగ్ అదైతే మార్నింగ్ షూటింగ్ ఇది అయ్యేది. సో బ్యాక్ టు బ్యాక్ పని చేశాను. సో అదొక ఎక్స్పీరియన్స్ నాకు. లైక్ ఒక 24/7 అన్నట్టు ఒక 1 వీక్ అలా పనిచేశాను అనిపించింది. బట్ యా, ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ పూర్ణ గారు. షీఈస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. సో అదే మనం దాన్ని బ్యాడ్గా చూసిన దాంట్లో మనం నేర్చుకోవడానికి ఇంకేదో చాలా ఉంటుందండి. అంటే సార్, అంటే ఒక టెక్నీషియన్స్ గా వాళ్ళు చూసినప్పుడు ఓహో యాక్టర్ రాకేంద్ర గారు ఈ వెర్షన్ కూడా ట్రై చేయగలరు, ఈ ఫేజ్ కూడా ఉంది. బట్ ఆడియన్స్ గా వచ్చినప్పుడు మా రాకేంద్ర ఎందుకు ఇలా చేస్తున్నాడు, మంచి మంచి రోల్స్ వేసుకుంటూ వెళ్ళాడు కదా, అంటే ఈ రెండు ఎక్కడో కలవలేదేమో. మేబీ ఆడియన్స్ వేర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ మీ, ఐ డెలివర్డ్ సంథింగ్ ఎల్స్. అదొక చిన్న మోసం లాగే అనిపిస్తుంది జనాలు కూడా, మీరు చేసి ఉండకూడదు ఇది అన్న ఫీలింగ్ కూడా చాలా మంది అంటున్నారు. ఐ టేక్ ఇట్ యాజ్ అ లెసన్. ఆ తర్వాత నుంచి అలాంటివి చేయలేదు. అప్పుడే సుందరి టైంలో ఇంకోటి కూడా చేశాను, వర్జిన్ అట్ 27 అని. అందులో కూడా ఇలాంటిదే ఇలాంటి ఇష్యూస్ మీద జరిగిన, బట్ దెర్ ఇస్ నో ఏ రేటెడ్, ఒక లిప్ లాక్ కూడా ఉండదు బేసిక్. ఐఎమ్ నాట్ అగైన్స్ట్ ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్, బట్ స్టిల్ సేయింగ్ యునో ఆ డ్రైవ్ అప్పుడు తీసుకొని ఉండకూడదేమో అని. బట్ ఆల్ ది ఓటీటీస్ వేర్ ఆస్కింగ్ కంటెంట్స్ లైక్ దట్ అప్పట్లో. యూనో అందులో నేను చాలా ఈ కత్తి మీద సాము లాంటిది కంప్లీట్ గా అందులో దిగిపోయి, అంటే సెక్షువల్ కంటెంటే కావాలంటే పాన్ కూడా ఉందండి. నేను అది అలాంటిది చేయాలనుకోలేదు. ఫన్ జనరేటింగ్. ఇప్పుడు నాకు వర్జిన్ అట్ 27 ఎందుకు చేశానంటే, లేడీస్ టైలర్ అనే సినిమా మీకు రాజేంద్ర ప్రసాద్ గారు, అందులో ఆస్పెక్ట్ దాని విషయం మీద జరిగిన, ఇట్ ఈస్ అ వెరీ ఫన్ రిలేటెడ్ స్టోరీ కదా. ఆ లైన్ దాట్ సేమ్ అలాంటి ఇదే నేను చేద్దాం అనుకుని చేసిన పాయింట్. అండ్ దానికి నాకు మళ్ళీ బ్యాక్లాష్ అనుకున్నానా అది చేయడం. దానివల్ల ఏమైందంటే బెస్ట్ నామినీ ఆఫ్ ఇన్ కామెడీ రోల్ అని వచ్చింది అనమాట. ఇది ఆల్ ఇండియా వైడ్ జరిగిన ఒక నేషనల్ అవార్డ్స్ లాంటిది అనమాట. దీనికి షార్ట్ ఫిల్మ్స్ అండ్ వెబ్ సిరీస్కి. సో ఐ డిడ్ మై పార్ట్ రైట్. నేను నా యాక్టింగ్లో తప్పు, ఐ ట్రైడ్ కామెడీ, ఇట్ వర్క్డ్ అవుట్. అంతే సార్. బట్ కిరాక్ పార్టీ టైంలోని కొన్ని ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల నిఖిల్ గారు మీకు పర్సనల్ గా సపోర్ట్, మీకనే కాదు చాలా మందికి పర్సనల్ సపోర్ట్ చేశారు. ఇస్ ఇట్ ట్రూ? నిజంగా జరిగిందా సార్? అంటే సపోర్ట్ కాదు సార్, బేసిక్గా నాకు ఆ ప్రొడక్షన్ నుంచి రెమ్యునరేషన్ లేకుండా యాక్ట్ చేయమన్నారు. నేను చేయనండి అన్నాను. అంటే అందరూ కొత్త వాళ్ళు కదా, నేను కాదు కదండి, నేను ఆల్రెడీ సాహసం శ్వాస సాగిపో గౌతమ్ మేనన్ గారి డైరెక్షన్తో లాంచ్ అయినట్టు లెక్క. సో నాకు ఇది కాకపోతే నాకు వేరే పని ఉందని నేను చూసుకుంటాను, నేను రైటింగ్ ఉందని పని. ఇఫ్ యూఆర్ గుడ్ అట్ సంథింగ్ నెవర్ డూ ఇట్ ఫర్ ఫ్రీ అంటారు, అవును కదా. సో అది నేను ఆ సిద్ధాంతాన్ని నమ్ముతాను. నాకు తక్కువ పారితోషికం ఇవ్వండి పర్లేదు, బట్ యాక్ట్ ఫర్ ఫ్రీ అంటే వై షుడ్ ఐ డూ ఇట్?
మా అమ్మ బాబులు మీకోసం ఉడికం చేయడానికి కనపడలేదు కదా. ఎస్ సో మీకు డబ్బు కావాలి, నాకు డబ్బు ఇస్ ఎసెన్షియల్ అండి, ఇట్ ఇస్ నెసెసరీ. సో వన్ షుడ్ హ్యావ్ హెల్తీ రెస్పెక్ట్ టువర్డ్స్ మనీ ఆల్సో అనేది నేను నమ్ముతాను. నేను చాలా మందికి హెల్ప్ చేశాను, అవన్నీ చేశాను, బట్ చేయాలంటే నా చేతిలో ఉండాలి కదా. ఎస్ సార్, కరెక్ట్, అంతే పాయింట్. బ్యూటిఫుల్. బట్ ఆ సినిమాకి లిరిసిస్ట్గా ఎలా టర్న్ అయ్యారు సార్? ఏదండి కిరాక్ పార్టీ? కిరాక్ పార్టీకి నేను రాశాను. అదే గురువారం సాయం, వాట్ ఏ బ్యూటిఫుల్ సాంగ్ సార్. అందులో మీరు ఫస్ట్ హాఫ్ లో వచ్చిన పాటలన్నీ నేను రాశాను, సెకండ్ హాఫ్ లో వచ్చిన పాటలన్నీ రామ్జో గారు రాశారు. సో అట్లా జరిగింది. వెరీ ఇంట్రెస్టింగ్. అది ఇది పంచుకున్నట్టు, ఫస్ట్ హాఫ్ నాది, సెకండ్ హాఫ్ మీది అన్నట్టు. సేమ్ థింగ్ విత్ నవమన్మధుడు కదా సార్. అవును. అప్పుడు ఏమైనా కొంచెం టగ్ ఆఫ్ వార్లు ఉండేదా సార్, లేకపోతే డాడీ నీళ్ళు ఏమైనా సజెషన్స్ అడిగేవారా? నేను రాసిన తర్వాత బాగుందా బాగాలేదని అడిగేవాడిని, అంతే ఒపీనియన్ అడిగేవాడిని. ఈ ఏరియా ఏమైనా కరెక్ట్ చేయొచ్చేమో చూసుకో అంటారు, లేదంటే నాకు అది బాగానే ఉంది, అవునా సరే నీకు ఇష్టం, బట్ లేదా అవునా దీని మీద రీవర్క్ చేయొచ్చా, ఓకే ఐల్ డూ ఇట్. సో అంతే. ఆయన కూడా రాసిన తర్వాత ఎలా ఉంది అన్న ఫీలింగ్ మామూలుగా పంచుకోవడానికి ఉంటుంది కదా. తెలుగు అర్థమయ్యే కొడుకున్నాడు, కవితను ప్రేమించే కొడుకులు ఉన్నాము. సో అతను పంచుకునేవారు ఆయన. సో ఇట్ వాస్ ఆల్ ఫన్. బట్ ఫైనల్ గా ఫాదర్ గెలిచేశారు సార్ నవమన్మధుడు. అంటే అసలు చాట్ బస్టర్ సార్. ఆయన ఎప్పుడు రాసినా ఫ్రెష్ ఫీలింగ్ భలే తెస్తారు సార్. అది ఏంటో మ్యాజిక్, అది అర్థం కాదు. ఆయన సింప్లిసిటీ ఉంటుందండి ఆయన పాటల్లో. పాడుకోదగ్గ పాటలు ఇస్తారు, సింప్లిసిటీ ఉంటుంది. సో అది ఐ థింక్ దట్ ఈస్ హిస్ బ్యూటీ అని నేను. ఆయన చాలా రేర్ గా ఇంటర్వ్యూస్ ఇస్తారు సార్, చాలా ఫ్యూ ఉన్నాయి. అందులో ఒక్కసారి మీ గురించి మాట్లాడుతూ, రాకేందు ఫెంటాస్టిక్ గా రైటింగ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారుగా, బట్ మీరు ఎలా చూడాలనుకుంటున్నారు అని అంటే, నేను ఒక మంచి ఎస్విఆర్ లాగా, ప్రకాష్ రాజు లాగా, అలాంటి ఒక వెస్టర్న్ యాక్టర్ గా రాకేందు గారిని చూడాలని. కరెక్ట్. బట్ ఇది ఎప్పుడైనా పర్సనల్ గా మీతో షేర్ చేసుకున్నారు సార్? చెప్పారండి. అదే ఒక చంద్రమోహన్ గారిని చూడు, ఆయన చేయని పాత్ర అంటూ ఉండదు. సో యాక్టర్ గా నీకు సాటిస్ఫాక్షన్ కూడా దొరుకుతుంది. అందుకే నేను అన్ని ట్రై చేస్తున్నాను. ఇప్పుడు నేను విలన్ గా చేస్తున్నాను వీటిలో. సో నేను యాంగిల్ ట్రై చేయలేదు కదా. సో ఫస్ట్ టైం దిస్ ఈస్ ఆల్సో ఫన్ ఫర్ మీ. అందులో ఒకటి ప్రాపర్ సీరియస్ డార్క్ స్పేస్ లో ఉన్న, ఎమోషనల్ స్పేస్ లో ఉన్న ఒక విలన్. ఇంకోటి ఒక ఎస్జే సూర్య, ఉపేంద్రాన్ని కలిపి కొట్టినట్టు ఒక ఎక్సెంట్రిక్ విలన్. సో అది మారియో, అదే చెప్పిన కళ్యాణ్ దాంట్లో ఒక ఎక్సెంట్రిక్ విలన్ ప్లే చేస్తున్నాను. ఎస్ఐ యుగంధర్ అనే సినిమాలో ఈటీవీ విలన్ వాళ్ళకి చేస్తున్నాను. అది ఇట్స్ అ వెరీ డార్క్ రోల్ అన్నట్టు. ఇంట్రెస్టింగ్ ఉంది సార్. బట్ మీరు ఎప్పుడు కూడా రైటింగ్ లో ఎంత మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు తెలుగు ఇండస్ట్రీకి, ఫైనల్ గా అన్నయ్యకి మంచి డైరెక్టర్ గా, మీరు ఒక మంచి యాక్టర్ గా, ఈ కాంబినేషన్ ఎప్పటి నుంచో వస్తుందండి. నెక్స్ట్ ఇయర్ వస్తుంది. సో తన డైరెక్షన్ లో నా యాక్టింగ్ కన్ఫర్మ్ గా ఒకటి ఉంది. అండ్ ఇంకోటి నా డైరెక్షన్ లో నేనే యాక్ట్ చేసుకోవడం కూడా అవుతుంది. సో ఐఎమ్ ప్లానింగ్ ఆల్ దీస్ థింగ్స్. అంటే ఇంకా ప్రాపర్ గా రైటింగ్స్ దశలో ఉన్నాం ఇప్పుడు. ఇది బౌండ్ అవ్వంగానే ఎక్కించేయడం. అండ్ ఖచ్చితంగా యూ నో అవర్ సెన్సిబిలిటీస్. అంటే నాది కానీ అనేది కానీ ఎలాంటి తరహా రైటింగ్ ఉంటుందో, ఎలాంటి సెన్సిబిలిటీస్ ఉంటాయో మీకు తెలుసు, ఆల్రెడీ చూసారు. సో మా నుంచి ఎలాంటి సినిమా వస్తుందో మీరే చూసుకోండి. డెఫినెట్లీ వీ విల్ నాట్ డిసప్పాయింట్ యూ ఫార్ షూర్. అంతే సార్. మీరు ప్రతిదీ కూడా యాక్టింగ్ లో జరుగుతుంది, లిరిసిస్ట్ గా కానీ, లేకపోతే డబ్బింగ్ రైటర్ గా కానీ, డైలాగ్ రైటర్ కానీ, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా. ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎల్కేజీలోనే చెప్పాను ఫస్ట్. అంటే భూసారం గారని ఉండేవారు, ఆయన నాన్నగారిని కలవడానికి తరచు వచ్చేవారు కదా. మనం వెరీ యాక్టివ్ ఉండేవాళ్ళు. సో అందరితోనూ వెళ్ళి మాట్లాడేవాడిని. నాకు బేసిక్గా సిగ్గులేదు, అది పాయింట్. సో అందరితోనూ మాట్లాడేవాడిని. సో ఈ వాయిస్ చాలా బాగుంది, క్యూట్గా చిన్నపిల్లాడిది, నాకు ఇందులో డబ్బింగ్ కావాలని చెప్పి తీసుకెళ్ళి చెప్పించడం జరిగింది. సో నేను ఎల్కేజీ నుంచి చెప్తున్నాను అలా. బట్ మేము అదే 33 years ఇక్కడ ఇండస్ట్రీ ఇక్కడ అన్నమాట. ఇది అంతే కదా సార్. బట్ మీరు ఆల్మోస్ట్ మీ చైల్డ్హుడ్ అంతా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి స్టూడియోలో. అవునండి, కోదనపల్లి. అసలు మీ అల్లరికి ఆయన ఎంజాయ్ చేయడం అదంతా ఒక మెమరబుల్. అవునండి సార్. బట్ మీ దగ్గర నుంచి నేను ఎప్పుడు లేట్ అనే పదం మీకు చెప్పడం చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను చాలాసార్లు అది విన్నాను. బట్ లేట్ దాసరి గారైనా, లేట్ బాలసుబ్రహ్మణ్యం, లేట్ వెన్నెల, ఇవన్నీ ఒకసారి నిజం కాకపోయి ఉంటే బాగుండు, లేకపోతే వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఇంకా నాతో ఉంటే బాగుండు, ఇలాంటి మూమెంట్స్ ఎప్పుడు ఉంటాయి సార్? ఖచ్చితంగా. అది అది లేకపోతే మనిషిని కాదు బేసిక్గా. అంటే బట్ యూ షుడ్ బీ ఇన్ ద మూమెంట్, బీ ఇన్ ద రియాలిటీ అన్నది నేను ఇంకా ఎక్కువ గట్టిగా నమ్ముతాను. ఐ హ్యావ్ హిస్ మెమరీస్ ఇన్ మై హెడ్, ఐ హ్యావ్ ఆల్ దోస్ మెమరీస్ ఇన్ మై హెడ్, ఐఎమ్ గోయింగ్ టు చెరిష్ ఇట్. నేను దాన్ని అత్యద్భుతమైన పండగలాగా నేను సెలబ్రేట్ చేసుకుంటాను ఆ మెమరీస్ అన్నిటిని. సో ఇన్స్టెడ్ ఆఫ్ భౌతికంగా ఆయన మిస్ అవ్వచ్చు, కానీ ఆయన నాలోనే ఉన్నారు, డిఎన్ఏలోనే ఉన్నారు. బాలుగారు అయితే చిన్నప్పుడే ఆవాహనం చేసేసుకున్నాం మేము. అంటే ఆయన
ఆయన హీజ్ ఆమ్ని ప్రెసెంట్, లైక్ గాడ్ హీజ్ ఆమ్ని ప్రెసెంట్ అంతే. అలాగే దీస్ పీపుల్ ఆర్ ఆమ్ని ప్రెసెంట్. ఎప్పటికైనా వాళ్ళ పాటలు మనం వింటూనే ఉన్నాం. వాళ్ళకి మరణం లేదు అంతే కదా. అది వాళ్ళు భౌతికంగా మన దగ్గర లేదు అంతే పాయింట్. కానీ వాళ్ళు ఎప్పుడు మనతోనే ఉన్నారు, నేను అది నమ్ముతాను. నాకు ఇప్పుడు కూడా పాట రాయాలంటే నాన్నగారు ఏంటండి ఇలాగవుతుంది ఇది పంపించండి అన్న పాయింట్ ఐ టాక్ టు హిమ్. అంటే ఇట్స్ నాట్ సంథింగ్ క్రేజీ. ఐ సిన్సియర్లీ మన కళ్ళు మూసుకొని అనుకున్నాను పలకట్లేదు నాన్నగారు కొంచెం ఏమైనా హెల్ప్ చేయండి అన్న పాయింట్లో నేను కళ్ళు మూసుకొని అట్లా అనుకున్న సందర్భాలు ఉన్నాయి. అప్పుడు అద్భుతమైన పాటలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సూపర్ సార్. బట్ లిరిసిస్ట్ ఇంకోటి, మీరు అప్పట్లోనే మణిరత్నం గారితో నవాబు సినిమాకి వర్క్ చేస్తున్నప్పుడు అదేదో ఒక రికార్డు బ్రేక్ చేసి అండ్ మణిరత్నం గారు ఏదో ఫోన్ చేసి పంచె కట్టడం ఏదో ఒక స్టోరీ విన్నాను సార్. మీరు అన్ని కలిపి నేను అంటే ఇప్పుడు నవాబ్ సినిమా బేసిక్గా అన్ని పాటలు అయిపోయినాయి, 2 సాంగ్స్ మాత్రం పెండింగ్ అనమాట. అది ఏఆర్ రెహమాన్ గారు మణిరత్నం గారికి సర్ప్రైజ్గా ఇద్దాం అనుకుని ఒక కంపోజ్ చేసిన పాట భగా భగా సాంగ్ బేసిక్గా. అది ఆయన ఫస్ట్ ఒక 20 minutes సెషన్కి ఒకే ఒక గ్రూవ్ మీద ఇదే గ్రూవ్ ఇంకేం లేదు, ఆయన ఫస్ట్ కంపోజ్ చేసింది. దాని మీద ఆయన కనిపించినవన్నీ పాడారు ఒక 20 minutes సెషన్లో. నన్ను పిలిపించారు ఎందుకంటే తమిళ్లో దే కుడెంట్ క్రాక్ ఇట్ అంట. ఒక తమిళ్ సినిమాలో ఒక తమిళ్ పాటని దే కుడెంట్ క్రాక్ ఇట్, సో దాట్ నేను దాన్ని అక్కడికి వెళ్ళి తెలుగులో రాసి ఆ పాట తర్జుమాన్ చేసి ట్రాన్స్లేషన్ చేసి వైరముత్తు గారికి పంపిస్తే ఆయన తమిళ్లో తర్వాత రాశారు. సో ఇది అంతకుముందు జరిగిందా నాన్నగారిని అడిగాను. ఇంతకుముందు ఎప్పుడు ఒక స్టేట్ సినిమాకి ఇంకో భాషలో రాయించి ఆ భాష ట్రాన్స్లేషన్ వీళ్ళకి ఇచ్చి దాంట్లో స్టేట్లో రాయించుకోవడం అనేది జరగలేదు కాబట్టి ఇది ఫస్ట్ టైం అన్నారు ఆయన. సో అలాంటి ఒక ఇది వెళ్ళినప్పుడు అర్జెంట్గా రమ్మనేసరికి నేను ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళిపోయాను షార్ట్స్లో ఉన్నప్పుడు. సో షార్ట్స్తో వెళ్ళేసరికి పైన యోయో టీషర్ట్ లా ఉంది, కింద షార్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఏంటి ఇది షార్ట్తో వచ్చారని చెప్పి అక్కడ ఇంజనీర్ అడిగారు, ఇది కూడా వేసుకోకపోతే బాగోదు అన్నాను. సో ఆ తర్వాత సరే ఓకే అలా కాదండి ఇక్కడ ప్యాంట్ కానీ లేకపోతే పంచ కానీ అలౌడ్ అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు నేను నైట్ 9 అవుతాను లేదు మా దగ్గర పంచలు ఉన్నాయి. ఆహా గొప్ప స్టూడియో అనుకొని సరే ఇవ్వండి అని చెప్పి పైన ఒక యోయో టీషర్ట్ కింద పంచ కట్టుకొని కూర్చోవాలన్నా. ఏరామన్ గారు వచ్చారు, ఏంటిది ఉగాది స్పెషలా అన్నారు చూసి. అంటే లేదు సార్ మీ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అన్నారు. అదంటే లేదు నేను షార్ట్స్తో వచ్చాను. ఓ సారీ వాళ్ళకి ఏదో కొన్ని రూల్స్ ఉన్నాయి కానీ అప్పుడు ఈ లోపలికి పిలిచి చెప్పిన అసలు చాలా వింతగా చెప్పారు. దిస్ క్యాన్ బి అబౌట్ Mexican standoff between 2 gangsters, or it can be about people suffering in Syria, or it can be about the female rock star who's heartbroken, or maybe I'm just blabbering అన్నాడు. సార్ ఇన్ని చెప్పి లాస్ట్లో బ్లాబరింగ్ ఏంటి సార్, ఇదే సార్ లాజిక్ అని. సార్ నేను ఏదో ఫిగర్ చేస్తాను, ఇవన్నీ కలిపాను. ఒక పాయింట్ కూడా వదలకుండా అన్నీ కలిపాను. మీరు అందులో విడమర్చి ఒక్కొక్క లిరిక్ చెప్పాలంటే అందులో అన్నీ వస్తాయి అన్నమాట. ఏడే ఏడే వాడే అన్నది ఆ ఫీమేల్ హాట్ స్టార్, ఢమాల్ ఢమాల్ తూటాలే అన్నది మెక్సికన్ స్టాండ్ ఆఫ్. అంటే ఇది మళ్ళీ బగా బగా అగ్గి భూమి శబ్దం, సిరియాలో బాంబులు వెళ్తున్నాయి. సో ఎవ్రీథింగ్ నేను కవర్ చేసి ఆ పాట రాశాను అనమాట. సో అలా జరిగింది. అది మంచి గ్రేట్ ఎక్స్పీరియన్స్. దానికి నేను వెళ్ళిపోయాను పాట రాసి, పొద్దున్న శక్తిశ్రీ వచ్చారు పాడారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కిరాక్పాటి ఆఫీస్లో ఉన్నప్పుడు కాల్ వచ్చింది, మణిరత్నం గారు మాట్లాడారు. అప్పుడు హాయ్ దిస్ ఇస్ మణిరత్నం సార్ ఎస్ సార్ చెప్పండి. ఫస్ట్ ఇంజనీర్ మాట్లాడి దిస్ ఇస్ ఏఆర్ ఐ యామ్ గోయింగ్ టు గివ్ టు మణి సార్ చెప్పి ఆయన ఇచ్చారు. అప్పుడు ఈయన హాయ్ దిస్ ఇస్ మణిరత్నం ఐ రియలీ లైక్ యు ఐ హోప్ వీ కెన్ మీట్ అంటే సార్ అక్కడే ఉండండి ఇప్పుడే వస్తుందని చెప్పి అటు నుంచి మళ్ళీ ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళిపోయింది. ఐ జస్ట్ వాంట్ టు మీట్ హిమ్ మణి సార్ అక్కడ. సో వెళ్ళి ఫోటో తీసుకుని థ్యాంక్ యూ సార్ సార్. సార్ బట్ ఈ మిమిక్రీ టాలెంట్ ఎక్కడ వచ్చింది? అంత గొప్పగా గౌతమ్ గారిని చాలా సార్లు మీరు ఇప్పుడే చేయడం చూసా. కొన్ని చేయగలం కొన్ని చేయలేము, ఓకే కొన్ని వస్తాయి అంతే. మా మణికంఠన్ గారి దగ్గర నుంచి సగం సగం వచ్చినట్టు మనోడు ఫెంటాస్టిక్ మిమిక్రీ ఆర్టిస్ట్ కదా, ఏదో సావాస దోషం అంతే. వాళ్ళ ముందు ఎప్పుడైనా పర్ఫామ్ చేశారు? జస్ట్ మరే వాడి ముందు నేను హనుమంతుడి ముందు కుప్పిగంతుల్లా ఉంటుంది, కానీ వాడిని కరెక్ట్ చేశాను చాలాసార్లు. ఇందులో నాకు టెక్నాలజికల్గా తెలుసు దాన్ని ఎలా చెప్పాలని. దీంట్లో బేస్ కావాలి, దీంట్లో ట్రెబుల్ కావాలి, ఇది మెటాలిక్గా సౌండ్ అవ్వాలి, దీన్ని మఫుల్డ్గా సౌండ్ చేయడానికి ప్రయత్నించు, ఇలా చెప్తే వాడు కరెక్ట్ చేసుకున్నాడు ఆ వాయిస్ని నెక్స్ట్. సో అట్లా వీ హ్యాడ్ అవర్ స్వీట్ జర్నీ. దట్ ఈస్ వేర్ కార్తీక్ గారు మీతో ప్రేమలో పడ్డారు. ఓకే, అంత దగ్గరుండి ఆయన గైడ్ చేసి ఈ రోజు ఆయన తెలుగులో మాట్లాడుతుంటే అసలు సార్ ఇప్పుడు ఆయన నన్ను గైడ్ చేయండి, తెలుగు ఆయనకి వచ్చేసింది. సగం వరకు అన్నే కారణం, సగం తర్వాత నేనే టేక్అవుట్ చేసుకున్నాను కార్తీక్ గారి సినిమాలు కాబట్టి. యా ఇట్స్ అ గ్రేట్ అసోసియేషన్ విత్ దోస్ బ్రదర్స్. ఇద్దరు బ్రదర్స్ మా బ్రదర్స్ జమ్స్ అండి, జమ్స్ అన్నట్టు చిరంజీవి గారు అలాగే వాళ్ళు నిజంగా జమ్స్.
అంత గొప్ప వ్యక్తులు, అంటే చాలా హృదయంగా మాట్లాడతారు, అందరు బాగా కోరుకుంటారు ఎప్పుడు. అదైతే చాలా మంచి క్వాలిటీని వాళ్ళు చూసిన దాంట్లో. సార్ మీరు ఒప్పుకోకపోయినా మేము తెలుగు సర్కిల్లో మేము మాట్లాడుకునేది ఏంటంటే, తెలుగు సైడ్లో మీరు వర్క్ చేసిన సినిమాకి కొన్నిసార్లు మీకు క్రెడిట్స్ రాకపోవచ్చు, కానీ కార్తీ గారు, సూర్య గారు వాళ్ళ స్టేజ్ మీద ఉన్న, కింద ఉన్న, ఇంటర్వ్యూలో ఉన్న, దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ రాకింగ్ ఎన్నిసార్లు విన్నాం సార్, ఫ్రమ్ ఖైదీ టు రీసెంట్గా వచ్చిన ప్రతి సినిమా వరకు. సో చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళకి, కానీ చెప్పాలి, అదే ధర్మం. ఎందుకంటే రైటర్కి వాల్యూ ఎంత ఇస్తే అంత బెటర్. ఇది చాలామంది ఈ మధ్య అందరూ మాట్లాడుతున్నారు, బయటకు వస్తుంది, కానీ ఆచరణలో జరగట్లేదు. యూనో నోబడీ ఈజ్ యాక్చువల్లీ క్వైట్ మెన్షనింగ్ ఆర్ ఫెలిసిటేటింగ్ ఆర్ రెస్పెక్టింగ్ ఇనఫ్ అనేది నా ఫీలింగ్ రైటర్స్ని. బట్ ఎక్కడ సార్ ఇది తప్పుదారి పట్టింది? ఎందుకంటే ఒక స్టోరీలా చాలా మంది డైరెక్టర్స్ అయిపోవడానికి రీజన్ కూడా అదే. వాళ్ళకి రెస్పెక్ట్ దొరక్క డైరెక్టర్స్గా మారిన సందర్భాలు. కొంతమంది జస్ట్ దే ఎంజాయ్ రైటింగ్ స్పేస్ కాబట్టి అక్కడ రైటర్గా ఉంటే తప్పేంటన్న పాయింట్లో ఉండేవాళ్ళు ఉంటారు. దాన్ని అనవసరంగా పుష్ చేసి, వాళ్ళ బౌండరీస్ని పుష్ చేసి వాళ్ళని డైరెక్టర్స్ చేస్తున్నారు, వాళ్ళకి వచ్చినా రాకపోయినా. ఎందుకంటే డైరెక్షన్ ఇస్ అ డిఫరెంట్ స్కిల్ ఆల్ టుగెదర్, రైటింగ్ ఇస్ అ డిఫరెంట్ స్కిల్ ఆల్ టుగెదర్. ఒక గొప్ప రైటర్, గొప్ప డైరెక్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. సుజాత గారు ఎప్పుడు డైరెక్ట్ చేయలేదు, చేయాలనుకోలేదు, ఐ కెన్ నాట్ అని ఆయన తెలుసు. అలా యూనో మీకు అర్థమవుతుంది కదా. బట్ ఇవన్నీ ఒక పక్క అయితే, ఆల్రెడీ ఒక సినిమా మన దగ్గర ఉంది, ఆల్రెడీ దాని రిజల్ట్ తెలుసు, దాని డైలాగ్స్ తెలుసు, దానికి మళ్ళీ తెలుగులో మీరు డబ్బింగ్ చేసి ఒక స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ గా తీసుకురావడం, ఐ థింక్ వీటికన్నా ఇది చాలా చాలా డబుల్ వర్క్ అండి, నిజంగా చెప్తున్నా. బట్ దాన్ని మీరు ఈజీగా క్రాక్ చేస్తున్నప్పుడు వై నాట్ వి ఎక్స్పెక్ట్ యాజ్ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్? అంటే చాలా తొందరగా ఎందుకు చూడలేకపోతున్నాం సార్? అంటే ఇప్పుడు నేను రాస్తున్నానండి, ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి, ఇప్పుడే రాస్తున్నాను. మహాకాళికి రాశాను నేను, ఆ తర్వాత మన అదేంటి ఇప్పుడు వాలి అని ఒక సినిమాకి రాశాను, విరాజ్ కృష్ణ నెక్స్ట్ 2 సినిమాలు ఉన్నాయి, బేబీలో చేశారు కదా, ఆయనది రాస్తున్నాను, నెక్స్ట్ 2 సినిమాలు రాస్తున్నాను. సో ఇవన్నీ స్ట్రైట్ రాస్తున్నాను, స్ట్రైట్ పాటలు. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ స్ట్రైట్ సినిమా పాటలు. సో చాలా, ఇప్పుడు పవన్ సాధిరెడ్డి గారికి సేనాపతి రాశాను, దయా రాశాను, వెబ్ సిరీస్, ఇవన్నీ స్ట్రైటే కదా. సో అదే అయినా మనకి రావాల్సిన పేరు రాలేదంటే నాకు తెలియదు ఎందుకో. రాకేంద్ర గారి పేరే మాకు వినబడట్లేదు, మాకు క్రెడిట్స్ కనబడట్లేదు, మేము మాట్లాడుకోవాల్సి వస్తుంది, ఇది పక్క రాకేంద్ర గారు రాసి ఉంటారు అని. ఈ మధ్యది చాలా నాకు బాగా అనిపిస్తుంది, అంటే ఇక్కడ డబ్బింగ్ చాలా బాగుందంటే రాకేంద్ర మీరు రాశారా అని చెప్పి ఈజీగా తెలిసిపోతుంది సార్. ఒక డబ్బింగ్ ఫిల్మ్ మేము చూసి ఈజీగా గెస్ట్ చేసి వచ్చేది, అది లిప్ సింక్ బట్టి మేము చెప్పేచ్చు డైరెక్ట్ గా. నేను సింక్ ప్లస్ ఫ్లో 2 పట్టుకోవడానికి ప్రయత్నిస్తాను, 2 ఇంపార్టెంట్. సింక్ మాక్సిమం ప్రయత్నించి దానికి ఒక తెలుగు ఫ్లోర్ ఇవ్వడానికి మాక్సిమం ప్రయత్నిస్తాను అనమాట. బట్ ఒక డబ్బింగ్ ఫిల్మ్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు కాదు, కూలీ సినిమాలో ఒక లాస్ట్ డైలాగ్ మొత్తం ఆయన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు కదా, కూర్చొని మొత్తం చెప్పిన తర్వాత లాస్ట్లో దగ్గరికి వచ్చి ఇన్నుమా తెరీల అంటాడు తమిళ్లో. అంటే ఇంకా గుర్తుపట్టలేదా అన్నది. అంటే నేనేం రాశాను మొత్తం ఇంకా తెలియలేదా అని, అది ట్రాన్స్లేషన్. ఇంకా తెలియలేదా అంటే ఏం బాగుంటుంది, బాగోదు, మొత్తం చెప్పిన గుర్తుపట్టలేదా రాజా అంటే అది తెలుగు డైలాగ్. మీకు అర్థమైంది? ఆయనకి ఆ స్టైల్ ఉంది, ఆయనకి ఆ స్టైల్ ఆ పర్సన్ దాన్ని వాడుకోవడానికి ప్రయత్నించాను, ఇంకా దాన్ని ఎన్హాన్స్ చేయడానికి ప్రయత్నించాను. సో ఇది ఊరికే మచ్చుక్కి చెప్పిన ఒక చిన్న డైలాగ్ ఇలాగా చాలా. బట్ మీలో కూడా ఒక ఆడియన్స్ ఉంటారు సార్, ఎందుకంటే రజనీకాంత్ గారు అలా చెప్తారని మాకు తెలుసు, హై వస్తుంది అంతే కదా. సో ఆ ఆడియన్స్ని మనం ఎప్పటికెప్పుడు అప్డేషన్లో ఉంచాలండి. నేను మీమ్స్ అన్ని పిచ్చిగా ఫాలో అవుతాను, ఎందుకంటే అక్కడే కొత్త భాష పుడుతోంది. ద న్యూ లింగో హ్యాస్ బీన్ క్రియేటెడ్ త్రూ మీమ్స్. ఇది అర్థం చేసుకోవాలి. సో దట్ నువ్వు అప్డేటెడ్గా ఉండాలంటే ఫాలో మీమ్స్ అంటాను. వాహ్, దే నా క్రియేటివిటీ వాళ్ళ ముందు ఎందుకు పనికిరాదు అనిపిస్తుంది కొన్నిసార్లు. అయితే ఏంటి అసలు వాళ్ళు ఎక్కడి నుంచి లింక్ చేసి ఎలా ఆలోచిస్తున్నారు అనేది. సో ఆల్ దీస్ వర్డ్స్ క్యాన్ బి యూజ్డ్ అనమాట. సో దట్ ఇప్పుడున్న యూత్ రిలేట్ అవుతారు. సగం సినిమా ఇన్స్టాగ్రామ్లో డిస్కషన్ జరుగుతుంది కాబట్టి అందరికి ట్విట్టర్స్లోను. సో వాళ్ళకి రిలేట్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు యూజ్ దట్ లింగో. అవసరం లేదా మహావతార్ నరసింహ లాంటి సినిమా రాసినప్పుడు ఆ పౌరాణిక భాష తెలిసి ఉండాలి. అప్పుడు థ్యాంక్స్ టు నాన్నగారు అమ్మ వాళ్ళు నాకు చిన్నప్పుడు చూపించిన ఆ సినిమా. సో యూ షుడ్ బీ అప్డేటెడ్ విత్ బోత్ హిస్టరీ అండ్ ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్. అప్పుడే ప్రజెంట్లో మనం బాగుండగలం. సో
సార్ మేము చాలామంది రైటర్స్ని చూస్తుంటాం కదా, Yeah. వాళ్ళకి కింద అసిస్టెంట్స్ కానీ టీం కానీ ఉంటుంది. బట్ ఒక్క వెన్నెల కంటే ఫ్యామిలీలోనే ఆ టీం ఉండదు, అసిస్టెంట్స్ ఉండరు, ఎవరికారు సింగిల్ హ్యాండెడ్గా చేసేస్తారు. నిజంగా అండి. అంటే ఇప్పుడు చాలా మంది ఇన్స్టాగ్రామ్ పాపం నేను మీ దగ్గర శిష్యరికం చేశాను, శిష్యరికం అంటేనే ఏంటో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ఇంకా శిష్యున నేను ఫీల్ అవుతుంటాను. నాకే 100 మంది గురువులు ఉన్నారు మనసులో, వాళ్ళ లెవెల్కి నేను ఎప్పుడు వెళ్తాను. బట్ ఐ డోంట్ నో హౌ టు టీచ్ అన్నది నేను ఒప్పేసుకున్నాను, అందరితో ఒప్పేసుకున్నాను. ఐఎమ్ సో గ్లాడ్ యూ ఫెల్ట్ లైక్ దిస్, నన్ను గురువుగా మీరు భావించినందుకు థ్యాంక్ యూ సో మచ్. కానీ నన్ను ఆ స్థానంలో నేను చూసుకోలేకపోతున్నాను. మీరు డౌట్స్ అడిగి నేను క్లియర్ చేస్తాను, ఇంతే నాకు తెలుసు. మీరు ఏమైనా క్వశ్చన్ అడిగారా, దానికి నేను ఆన్సర్ చెప్పగలను. కానీ దెర్ ఇస్ నో మెథడ్ ఆర్ మెథడాలజీ టు టీచ్ రైటింగ్ అని నేను అనుకుంటాను. నానా మళ్ళీ రాయడం నాకు ఒకటే వచ్చు, అంతే కదా. సో యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ యువర్ ఓన్ స్టైల్ ఆఫ్ రైటింగ్ అని నేను నమ్ముతాను. అందుకే అదే కెమెరా ఉండగా అందరికీ సారీ చెప్పుకుంటాను. నాకు ఇప్పటిదాకా అందరూ డిఎంస్ చేసిన వ్యక్తులందరికీ సారీ. సో దాట్ యూనో నా వర్క్ నుంచి మీరు ఏమైనా నేర్చుకోగలిగితే నేర్చుకోండి, నన్ను ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, ఐ విల్ టెల్ యూ. దాంట్లో మాత్రం నేను అంటాను, మీరు ఏ క్వశ్చన్ అడిగినా నేను విడమర్చి క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. సార్, ఒక డబ్బింగ్ ఫిల్మ్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది? మీ దగ్గర వచ్చినప్పటి నుంచి మీరు మళ్ళీ డెలివరీ చేస్తారు? యా, సింపుల్ అండి. మనకు ఫస్ట్ సినిమా చూపిస్తారు, సినిమా చూపించి దీని జాగ్రఫీ ఏమైనా మార్చాలా, ఎందుకంటే ఒక తెలుగు సినిమాగా దీన్ని ప్రజెంట్ చేద్దాం అనుకుంటే దానికి ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా? కొన్ని సినిమాలు మనం మార్చలేవు. కూలీ లాంటి సినిమా మార్చాల్సిన అవసరం లేదు, జరిగిందా వైజాగ్లో. సో మొత్తం విశాఖపట్నం పోర్టునే వాళ్ళే చూపించారు కాబట్టి వెరీ హ్యాపీ. అండ్ కొంత చెన్నైలో జరుగుతుంది, ఓకే పర్లేదు, రెండు బ్యాలెన్స్ అయిపోతాయి అనేది నా ఫీలింగ్. సో ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి, సత్యం సుందరం ఇస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. బేసిక్గా వాళ్ళు తంజావూరులో జరుగుతున్నట్టు చూపించారు. సో వాడు ట్రైన్ దిగంగానే వెనకాల బోర్డు తంజావూరు జంక్షన్ అని ఉంటుంది. నేనేమనుకున్నాను, అందులో ఒక శివుడు గుడి కావాలి, శివుడు టెంపుల్ కావాలి, ఇవన్నీ ఆలోచించి ఓకే అమరావతి టెంపుల్ అనుకుంటే గుంటూరు జంక్షన్ ట్రైన్ దిగాడు అనుకోవచ్చు. అప్పుడు అక్కడి నుంచి వాడు వెళ్తున్నది ఉండరాయపాలెం అని మొత్తం పెద్ద కాకని చిన్న కాకని ఇవన్నీ వేసుకొని బస్సు మీద పేర్లు జాగ్రఫీ మార్చుకొని అండ్ అక్కడ మాట్లాడే యాస కూడా గుంటూరు యాస మాట్లాడించి అలాంటి డైలాగ్స్ రాయించి, సో అలా సెట్ చేసుకున్న ప్రాజెక్ట్. ఇలా మనం డైలాగ్స్ ఫ్రేమ్ చేస్తాం, డబ్బింగ్ ఆర్టిస్ట్ చేత పిలిపిస్తాం, యాప్ వాయిస్ వీళ్ళు బాగున్నట్టు వీళ్ళు చేసి చెప్పిస్తాం. చెప్పించిన తర్వాత ఇంకా మిక్సింగ్కి పంపిస్తాం, 5.1 మిక్సింగ్కి. వాళ్ళు మిక్సింగ్ చేసి ఇంకా మన జాబ్ అయిపోయినట్టు. ఇదండి బేసిక్గా. ఎన్ని రోజులు పడుతుంది సార్ ఒక డబ్బింగ్ ఫిల్మ్? డిపెండ్స్ ఆన్ ది ఫిల్మ్ అండి, ఎంత వర్క్ ఉంది దాన్ని బట్టి. ఇప్పుడు సత్యం సుందరం మాట్లాడుతూనే ఉంటారు, ఇట్స్ ఓన్లీ అబౌట్ టాకింగ్ కదా, దానికి ఎక్కువ రోజులే పడుతుంది. కొన్ని సినిమాలు యాక్షన్ బ్లాక్స్ ఎక్కువ ఉంటాయి, డైలాగ్ పోర్షన్ తక్కువ ఉంటుంది, అది కొంచెం ఫాస్ట్గా ఫినిష్ చేయొచ్చు. అన్నయ్య రికార్డ్ అయితే 1 వీక్లో కొట్టిన సందర్భం కూడా ఉందండి. దాదాపు 1 వీక్లో హోల్ ఫిల్మ్ విత్ సాంగ్స్, లిరిక్స్ రాసి రికార్డ్ చేయించి, పాటలు రికార్డ్ చేయించి, అది కూడా ఉంటుంది, ఆ ప్రాసెస్ కూడా ఉంటుంది. సో గ్యాంబ్లర్ అనే సినిమా అజిత్ది, అంటే కరెక్ట్గా ఆ నెక్స్ట్ వీక్కి దూకుడు వస్తుంది, 1 వీక్ ఖాళీ ఉంది. సో బెల్లంకొండ సురేష్ గారు ఆ సినిమా కొనేసి 1 వీక్లో మనం బొమ్మేయగలమా అంటే దా అని చెప్పి ఆ సినిమాకి 4 స్టూడియోస్లో అన్నయ్య, నాన్నగారు, నేను, రాజేష్ మూర్తి గారు, ఆజం షేక్, ఇలా అందరూ వీ టుక్ టర్న్స్ అండ్ వీ డిడ్ డబ్బింగ్ అన్నట్టు. అండ్ ఫైనలీ మొత్తం కలిపి అందరం కూర్చొని చెక్ చేసి అందులో కరెక్షన్స్ ఉంటే అప్పటికప్పుడు పిలిపించి అలా ఒక 1 వీక్ ఒక యుద్ధంలా చేసిన సినిమా గ్యాంబ్లర్. సో అది. బట్ మీరు ఇండివిజువల్గా ఎలా చేసినవి ఉన్నాయి సార్? 1 వీక్లోనా? 1 వీక్ ఆర్ నాట్, చాలా హరిబరీగా చేసిన చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంటే సడన్గా వాళ్ళకి మూడు వస్తుంది, ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేయొచ్చండి. అప్పుడు ఐ థింక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏస్ అలాగే జరిగిందేమో. ఏస్ లాస్ట్ మినిట్లో, ఎందుకంటే మాకు లాస్ట్ మినిట్లో వచ్చి ప్రమోషన్స్ విజయ్ సేతుపతి ఒకసారి మీకు అర్థం కదా. సో అది లాస్ట్ మినిట్లో వచ్చిన సినిమానే అది. అండ్ ఇంకోటి ఏంటి సడన్గా గుర్తు రావట్లేదు, చాలా వరకు అలా కొన్ని వచ్చాయి. ఇప్పుడు మన తేరే ఇష్టమే అలాగే వచ్చింది, బట్ సమ్హౌ నేను బడ్జెట్ కోట్ చేసిన తర్వాత అది బ్యాక్డ్ అవుట్, ఐ డోంట్ నో వై. సో ఎవరు చేస్తున్నారో మరి. ఆ సినిమా బాగా చేయాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ ఆనంద్ రాయ్ అండ్ రాంజనా నాకు చాలా ఇష్టం, ధనుష్ నాకు చాలా ఇష్టం. ఈజ్ ఫినామినల్ యాక్టర్ ఆయన. లైక్ ఏఆర్ రమన్ గారి సాంగ్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎవరు చేస్తున్నారో మంచిగా చేస్తే బాగుంటుంది నా ఫీలింగ్. నా నుంచి వచ్చి ఉంటే డెఫినెట్లీ నేను అల్టిమేట్ అవుట్పుట్ ఇచ్చిండేవాడిని నాకు తెలుసు, ఎందుకంటే నాకు ఇంతమంది ఇష్టమైన వాళ్ళు ఉన్నారు కాబట్టి అందులో. అలా కాకపోయినా ఎవరు చేస్తున్నారో కొంచెం రెస్పాన్సిబుల్గా చేస్తే బాగుంటుందని నేను ఫీల్ అవుతాను. సో అని నా ఫీలింగ్. సో వాట్ అబౌట్ ద రెమ్యునరేషన్ సార్? అంటే ఇప్పుడు మీకు ఒక వెన్నెల కంటి ఫ్యామిలీ అంటే ఒక రెస్పెక్ట్ ఉంది, మీరు సెట్ చేసిన లెగసీ ఉంది, మీ వర్క్ మాకు కనబడుతూనే ఉంది. మీలాంటి వాళ్ళ దగ్గర కూడా వచ్చి తిరిగి బార్గెన్ అని అడుగుతూ చేస్తూ ఉంటారు.
బట్ వాట్ అబౌట్ అంటే అసలు స్టార్టింగ్ నుంచి హైపే ఎలా ఉండొచ్చు వీళ్ళకి? ఇంకా తగ్గుతుందండి. ఇప్పుడు డబుల్ డిజిట్ నుంచి సింగిల్ డిజిట్కి పడుతుంది నంబర్స్ బేసిక్గా. ఎందుకు అంటే ఇది బేసిక్గా క్రాప్ సైకాలజీ అంటారు కదండి. ఒక గుండిగలో అన్ని ఎండ్రగబ్బల్ని వేసేస్తే అవి పైకి ఎక్కుతుంటే ఒకటి కింద లాగుతుంది. సో చివరి దాకా ఒక్కటి కూడా బయట కాదు. సో నువ్వు ఎదగో నన్ను ఎదగలేవు, నేను ఇండస్ట్రీని ఎదగనిద్దామని నా ఫీలింగ్. ఇప్పుడు డబ్బింగ్ ఇండస్ట్రీకి ఒక హోదాను పెంచాలని నా ఫీలింగ్. ఆ క్రాఫ్ట్ని చాలా చులకంగా చూసిన భావం నుంచి మార్చాం. మాతో సహా చాలామంది, ఓన్లీ వెల్కంటి ఫ్యామిలీ కాదు, శ్రీరామకృష్ణ గారు లాంటి వాళ్ళు అద్భుతంగా చాలా రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందరం శాయశక్తిలా ప్రయత్నిస్తున్నాం ఈ ఫీల్డ్కి ఈ క్రాఫ్ట్కి ఒక పేరు సంపాదించడానికి, దాన్ని ఒక చులకన భావంతో చూడకుండా ఉండడానికి. దానికి కొంతమంది సర్టెన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ని మనం పిలిచామంటే వాళ్ళకి ఒక సర్టెన్ ఎక్స్ అమౌంట్ ఇవ్వాలి. దానికి మాకు కూడా కావాల్సి వస్తుంది. ప్యాకేజ్ సిస్టమ్ అయిపోయింది, మొత్తం మన మీద కొట్టేస్తున్నారు. మీరే మొత్తం చూసుకుని హ్యాండిల్ చేసి మాకు ఇచ్చేయండి. అదే దుస్థితి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అమౌంట్కి చేస్తున్నాను అనుకున్నాను, వాళ్ళు దానికన్నా తక్కువ చేస్తాను, నాకు ఇవ్వండి అని అంటున్నాను. మిగతా వాళ్ళు ఇంకా 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 తక్కువ. అందుకే మీరు కొన్ని సినిమాలు మీరు అన్బేరబుల్గా ఉంటాయి ఓటీటీలో, వాటిలో తట్టుకోలేను సార్. ఆ లిరిక్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ నీకు తెలిసిందే అవన్నీ, నేను మళ్ళీ చెప్పడం ఎందుకు అది అసలు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. బట్ అలాంటప్పుడు మీకు ఏమైనా కొంచెం బాధ వేస్తుంది సార్? ఎందుకంటే అదే ఫీల్డ్లో ఉండి మేము ఒక పక్క దీన్ని ఎలా రైస్ చేయాలి, ఒక రెస్పెక్ట్ అలా లైమ్ లైట్లోకి ఇంకా ఎలా దాని బారిని పెంచాలన్న స్పేస్లో ఉంటే ఇంకా దాని లెవెల్స్ని తగ్గించే స్థితిలోనే చేస్తున్నారు. అంటే అందరూ బతకాలి, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనేది వాళ్ళు అందరూ నమ్ముతారు నాకు తెలుసు. బతకడం కోసం ఈ కళని చంపి బతకాల్సిన అవసరం లేదని నా ఫీల్. నువ్వు బతుకు కాదనట్లేదు, నువ్వు నమ్ముకున్న కళను కూడా అది సరస్వతే కదా, నువ్వు నమ్ముకున్న కళ నీకు సరస్వతే అవ్వలేదు. ఆవిడ్ని చంపి నువ్వు లక్ష్మిని తెచ్చుకుంటాను ఇంటికంటే కష్టం కదా. అది బ్యూటిఫుల్ సార్. ఈ మొత్తం రైటింగ్లోని మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఒక ఫిల్మ్ రాస్తున్నప్పుడు, దాని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు? సత్యం సుందరం చాలా నచ్చిన సినిమా అది. నేను నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్గా చేసి మహావతార్ నా సినిమా. మహావతార్ నాకు అది కూడా చాలా క్లోజ్ టు మై హార్ట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఇంకా ఖైదీ నాకు పేరు తెచ్చిపెట్టిన సినిమా. అండ్ పాటలు నేను చాలా రాసినవి, చాలానే ఎంజాయ్ చేసుకుని రాసిన సినిమాలు అయితే ఇలా కొన్ని ఆకాశం నిద్ర, అది అండ్ యానిమల్, ఇవన్నీ ఛాలెంజింగ్గా. సారపెట్ట పరంపర వాజ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ బై ఫార్. క్రౌడ్ ఎంత ఉంటారు ఆ సినిమాలో పెడితే అని అందరూ మాట్లాడుతుంటారు, అందరికీ డైలాగ్స్ ఉంటాయి, ఎన్ని ఓవర్లాప్లు ఉంటాయి, చాలా కష్టం సారపెట్ట పరంపర. సో అట్లా ఏదో ఇవన్నీ చెప్తున్నాను కదా. ఫన్ కామెడీ అంటే మట్టికి వస్తాను సినిమా, దాంట్లో మీరు చూస్తే ఫన్ విష్ణు విశాల్ గారు చేసింది, విష్ణు విశాల్ గారిది. సో అది ఫుల్ ఫన్ జనరేట్ చేయడానికి ప్రయత్నించాను. అందులో కూడా పంచులన్నీ కూడా తెలుగు పంచులే ఉంటాయి అందులో. సో అలా మోస్ట్ ఆఫ్ మై వర్క్ ఐ ఎంజాయ్. కొన్ని బోరింగ్ ఫిల్మ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయలేము సార్. అసలు సత్యం సుందరం ఎలా రాశారు సార్? దాన్ని తెలుగులో ఎలా హిట్ చేయగలిగారు సార్ మీరు? మాకు ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు అంటే 22 minutes మీరు తగ్గించి ఆడియన్స్ పల్స్ ఎలా పట్టుకోగలిగారు? నాకు నచ్చలేదంటే ఆడియన్స్ నచ్చదని అంటే నేను తెలుగు ఆడియన్స్, ఐఎమ్ తెలుగు ఆడియన్స్ అట్ హార్ట్ ఫస్ట్. ఈవెన్ దో ఐ వాచ్ ఎవ్రీ అదర్ లాంగ్వేజ్ ఫిల్మ్, నేను ఒక తెలుగు సినిమా ప్రేక్షకుడు. నాకుంటే ఒక పల్స్ ఉంటుంది కదా, అదే నేను కోరుకున్నాను. ఆ సినిమాలో ఇది తెలుగు వాళ్ళకి నచ్చదని నాకు అనిపిస్తుంది. అందుకని చాలు. బట్ కార్తీక్ గారి నుంచి ఎలాంటి అప్రోచ్ వచ్చింది సార్ ఆఫ్టర్ ఈ 22 minutes? He gave me all the freedom and all the permissions. అండ్ ఆయన ప్రేమ్ గారు కూడా, ప్రేమ్ గారు లిటరలీ అయితే నాకు నిజంగా తెలుగు కల్చర్ గురించి ఎక్కువ తెలియదండి. ఐఎమ్ వెరీ రూటెడ్ ఇన్ తమిళనాడు. సో యూ వాంట్ టు టేక్ దిస్ ఫార్వర్డ్, లైక్ ఎలా చెప్పేది, ఈ సినిమా స్థాయిని పెంచాలని మీరు ప్రయత్నిస్తున్నారు. ఐ గో విత్ యువర్ వర్డ్, ఐ గో విత్ యువర్ ఇన్స్టింక్ట్ అని ఆయన నమ్మారు. దట్ ఈస్ సో గుడ్ అండి, దట్ ఈస్ సో గుడ్. అంటే ఈ లెవరేజ్ ఇస్తే మనం చేయొచ్చు. మనల్ని ఇప్పుడు ఏంటిది ట్రాన్స్లేటర్, మాటలు రాసేది, నేను మాటలను వేయట్లేదు ఈ మధ్య. న్యాయంగా మాడితే మాటల రచయితగా నా పేరు రావాలి, ఇంకోటి డబ్బింగ్ డైరెక్టర్ అన్న ఒక ఇది రావాలి. ఆ పదం ఇవ్వరంట, డైరెక్టర్ కట్ అవుతారు. ఇదే లాజిక్. మరి తెలుగు నువ్వు వచ్చి కూర్చున్నావా, నేనే కదా మొత్తం అర్థం చేసేది. అప్పుడు ఏమి ఇవ్వాలి నువ్వు క్రెడిట్? అదే ఇవ్వాలి కదా సార్. చాలా సినిమాలకి ఇదే జరుగుతుంది సార్. అంతే అండి. డబ్బింగ్ కోఆర్డినేటర్, డబ్బింగ్ సూపర్వైజర్, ఇవి మాకు దక్కే పేర్లు.
బట్ మీ చేతిలో పడిన ప్రతి సినిమాకి మీరు తెలుగు టైటిల్ తేడానికి ఆల్మోస్ట్ కష్టపడుతూ ఉంటారు మాక్సిమం. బట్ వాట్ అబౌట్ నాకు జరిగితే మిగతా వాళ్ళకి జరుగుతుంది. ఇదిగో అలా వేసుకున్నారు కదా ఆ సినిమాలో చూపించడానికైనా నా సినిమా ఒకటి ఉండాలి కదా. అందుకని మిగతా రైటర్స్ కూడా అది రావాలి, ఆ హోదా రావాలండి. అంటే అదే చులకన భావంతో చూడకూడదు డబ్బింగ్ రైటర్ అండి. అది నాకు చాలా హట్ అయ్యే స్పేస్ అనేది. మీరు ఎప్పుడు ఇలాగ దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తుంటారు. బట్ వాట్ అబౌట్ ద కమ్యూనిటీ సార్? ఈ కమ్యూనిటీలో డిస్కషన్ వస్తుందా? అంటే నిజంగా హర్షించే వాళ్ళు చాలా తక్కువ మంది. అదే అందరూ పాలిటిక్స్ అనేది ప్రతి ఫీల్డ్లోనూ ఉంటుంది కదా. నన్ను బాగా పెంచారండి. అంటే మా నాన్నగారు, మా అమ్మ, మా అన్నయ్యతో నేను బాగా పెరిగాను బేసిక్గా. అంటే కలిసికట్టుగా ముందుకెళ్ళడం అనేది నాకు ఇష్టం. కాంపిటేటివ్గా నేను ఎక్కువ ఫీల్ అవును. ఎందుకు అంటే నేను అంతకన్నా గొప్పగా రాయలేనేమో అన్న భయం నాకు ఉంటే నాకు ఇన్సెక్యూరిటీ ఉంటుంది. నేను పెన్ పెట్టుకున్నప్పుడు నేను ఏమనుకుంటాను, ఐఎమ్ ద బెస్ట్ అని రాస్తాను. అప్పుడు నాకు ఆటోమేటిక్గా బెస్టే పలుకుతున్నాను నేను నమ్ముతాను. ఎవ్రీబడి షుడ్ థింక్ లైక్ దట్. ఓన్లీ దెన్ ది బెస్ట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ యూ కదా. మన ఊహే మనం ఇమాజిన్ చేసుకునేది స్కై లెవెల్ అయితే కనీసం మన 10th ఫ్లోర్కైనా కదా. మనం 10th ఫ్లోర్లోనే మనం ఊహ ఆపేసుకుంటే ఊహాదారిద్ర్యం ఎందుకు, భావదారిద్ర్యం ఎందుకు? సో పుష్ యువర్ లిమిట్స్ అనేది నా ఫీలింగ్. సో ఐ విల్ నెవర్ ఫీల్ ఇన్సెక్యూర్ అబౌట్ ఎనీబడి ఇన్ మై లైఫ్. ఐఎమ్ మోస్ట్ సెక్యూర్. సార్ మీరు ఇప్పుడు నేమ్ చేసిన ప్రతి సినిమా కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ సినిమాస్. ఇప్పుడు అంత ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఖైదీలో కార్తీ గారు చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు. బట్ అలాంటి సినిమాకి ఛాలెంజింగ్ ఏంటి రాసినప్పుడు? అలాంటి సినిమాల్లో ఆయనదని కాదు మిగతా పోర్షన్ ఛాలెంజింగ్. మీరు అందులో ఖైదీ అబ్జర్వ్ చేస్తుంటే కనుక కొన్ని పాటలు కూడా దాన్ని చాలా కరెక్ట్ పాటలు లేవు ఆ సినిమాలో, కానీ అక్కడక్కడ పాటలు ప్లే అవుతాయి. అది నాకు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆడియో లేబుల్స్ బేసిక్గా ఒక పాటకి కొన్ని లక్షలు అడుగుతున్నారు. గర్ల్ ఫ్రెండ్ సినిమాలో కూడా మొన్న ఏదో ఒక పాట ఏదో కోరుకున్నందుకు 40 lakhs అడిగారంట. సో ఒక పాట కొన్ని సెకండ్స్ వాడుకోవడానికి ఓకే. అండ్ ఓకే అదలా ఉంటే కనుక అందులో ఆ సినిమా ఆడియో రైట్స్ ఎవరికి అమ్ముతున్నారో వాళ్ళ పాటలు మనం వాడుకోవచ్చు. సో అలా నాకు సోనీ లేబుల్లో ఖైదీ ఉందనమాట. ఖైదీ అండర్ సోనీ లేబుల్. సో సోనీలో ఏముందని చూస్తే రెహమాన్ గారి పాటలు చాలా ఉన్నాయి. సరే ఓకే అని ఒక రౌడీకి ఇలాంటి ఒక కాలర్ ట్యూన్ ఉంటే వాళ్ళ వైపు నుంచి కాల్ హలో హలో ప్రేమ లేక గొల్లం ఉంది థియేటర్. అది ఎందుకు ఒక సీరియస్ సీన్లో ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి. సో ఇవి మన చాకచక్యం అంటాం. అండ్ కొన్ని మర్చిపోయిన కొన్ని అద్భుతమైన పాటలు ఉంటాయి అనమాట. ఇప్పుడు ఘటోత్కచ సినిమాలో ప్రియమధురం చెల్లి జగమధురం చాలా చాలా మర్చిపోయి తక్కువ మంది అలాంటి పాటలు తీసుకొచ్చామనుకుంటారు. అది రెబా ఫెర్నాండెస్ పాడిన ఒక పాట. సో నాకు చిన్నప్పుడు నేను చాలా ట్రిప్ అయ్యాను. సో అలాంటివన్నీ తీసుకొచ్చి పెట్టడం లాంటిది ట్రై చేశాను ఇంట్రెస్టింగ్గా. బట్ వాట్ అబౌట్ ఆకాశమే నిహద్ర? ఎందుకంటే సార్ ఒక రియల్ స్టోరీ స్ట్రగుల్స్ని చూపిస్తూ ఏది ఆకాశమే నిహద్ర దానికి ఏం ఛాలెంజెస్? ఎందుకంటే ఒక రియల్ స్టోరీని మీరు మళ్ళీ దానికి రాయాలి కదా. సో అది ఎలా ఉంటుంది అనేది? ఆవిడ బేసిక్గా ప్రీచిగా రాస్తే సుధా కొంగర గారికి ఇష్టం ఉండదు. చాలా లైవ్లీగా కోరుకుంటారు డైలాగ్స్ అనమాట. ఈవెన్ దో దట్ ఈస్ ఆ సీన్లో డ్రామా ఉన్నా లెట్స్ నాట్ కీప్ ఇట్ మోర్ డ్రామాటిక్ అనే స్పేస్లో ఉంటుంది. లెట్స్ బీ సో రియలిస్టిక్ అని ఆవిడ మటరత్నం గారి స్కూల్ ఆయన దగ్గర ఏడిగా చేసిన వ్యక్తి కదా. సో షీ లైక్స్ టు కీప్ ఇట్ రియల్ అనమాట. అలా అది ఓకే నాకు ఇష్టమైన స్పేస్ అది. రియాలిటీలో డైలాగ్ రాయడం నాకు చాలా ఇష్టం. ఈ పంచులు ప్రాసులు కన్నా టు బి ఆనెస్ట్. అది గుడ్ రైటింగ్ అంటే బేసిక్గా ఎంత ఆనెస్ట్గా ఉంది, ఎంత రియాలిటీ క్లోజ్గా ఉంది అనేది మంచి రైటింగ్ కింద వస్తుంది. సో నాకు ఆ స్పేస్ ఇష్టం కాబట్టి నేను ఈజీగా జంపింగ్ చేయగలిగాను. అందుకని నాకు అది కొంచెం ఛాలెంజింగ్గా అనిపించలేదు. బట్ ఇప్పుడు సందీప్ గారు కట్టే కొట్టే తెచ్చేలా ఉంటారు కదా సార్, అది ఎంత ఛాలెంజ్ సార్? యానిమల్ రాసినప్పుడు వీ హ్యాడ్ స్కోప్ టు బిల్డ్ ఇట్ అండి. అదే అంటే దెర్ సో మచ్ స్కోప్ టు బిల్డ్ ఇట్. అందులో ఇంటెన్స్ డ్రామా ఉంది. దాన్ని మనం ఒక హిందీ నుంచి తెలుగుకి డబ్బైన సినిమాలా కాకుండా ఒక స్టేట్ సినిమాలాగా తీసుకురావడం అనేది చాలా. ఎందుకంటే ఆయన తెలుగు డైరెక్టర్, ఇక్కడ ఉంది ఆయన మార్కెట్, మేజర్ మార్కెట్ ఆయనకి ఇక్కడ ఉంది. సో హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ వరీడ్. కరెక్ట్గా వస్తుందా, కరెక్ట్గా ఉంటుంది కదా మరి. ఆయన సూపర్ మార్కెట్ ఇక్కడ. అండ్ ఆయన చూసింది కూడా ఆకాశం నిహద్ర సినిమా చూశారు, సార్పట్ట ఇంకేదో చూసినట్టున్నారు, చూసి ఖైదీ చూసినట్టున్నారు. సో ఇవి చూసి నన్ను ఫిక్స్ చేసుకున్నారు అనమాట. సో అలా నేను నిలబెట్టానని నమ్ముతున్నాను. కొన్ని చోట్ల ఇటు లెవరేజ్ అండ్ ఐ చేంజ్ అని మీకు తెలుసు. ఢిల్లీ తగిలించేస్తుంది ఎలా కావచ్చు, యూరెన్ గురించి ఎలా కావచ్చు, అవన్నీ ఒరిజినల్లో లేకపోయినా వీ హెవ్ చేంజ్డ్ ఇట్ అనమాట. సో దానికి స్కోప్ ఇచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఫైనల్లీ ఒక పౌరాణికం, ఒక డివోషనల్ వైబ్ ఉన్న మహావతార్ దానికి ఉన్న ఛాలెంజెస్? దానికి కూడా ఛాలెంజెస్ ఇదే, పౌరాణిక భాష రాదు. అండ్
పౌరాణిక భాష అంటే మరీ చందోబద్ధంగా రాసామనుకోండి, పిల్లలకి ఇప్పుడున్న పిల్లలకి అర్థం కాదు. దుస్థితి ఏంటంటే అంత తెలుగు రాదు ఇప్పుడున్న పిల్లలకి, అది నిజం. అండ్ నేర్పించాలన్న ఉద్దేశం అమ్మా నాన్నలు కూడా లేదు, తగ్గింది, ఆ ఆసక్తి తగ్గింది. కొంత ఒక సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రవచనాలు అవన్నీ వినే వాళ్ళకి తెలుగు అమ్ముతుంది. ఎక్కడో ఒకటి ఏదో ఒకటి తెలుగుని కంటిన్యూస్గా వింటూ ఉండాలండి. లేకపోతే ఏదైనా ఏ లాంగ్వేజ్ అయినా అలాగే, ఏ భాష అయినా అలాగే ముందుకు వెళ్తుంది, దానికి ఒక లైఫ్ ఉంటుంది, లైఫ్ పెరుగుతుంది. సో అందుకనే పిల్లలకి అర్థమయ్యేలాగా అట్ ది సేమ్ టైం ఆ తరం భాష వాడుతూ రాయడం జరిగిందనమాట. పొలిమేర 3కి నేనే రాస్తున్నాను, అందులో అలాంటి ఒక పోర్షన్ ఉంది, సేమ్ చారిత్రాత్మక ఎపిసోడ్ ఉంది, దానికి అలాంటి భాష వాడాల్సి వచ్చింది. ఈసారి పోలీస్ ఆఫీసర్ కనబడతారా లేదు సార్? ఉంటాను కదా, చూపించారు కదా టూలో ఎండ్లో ఉంటాం కదా. సో అలా ఆయనకి అనిల్ విశ్వనాథ్ గారికి 2 సినిమాలు రాశాను, పొలిమేర 3 రాశాను, ఇంకోటి టైటిల్ ఇంకా రివీల్ చేయకూడదు కానీ ఇంకో సినిమా అది రాశాను. మీరు అన్నట్టు స్టేట్ ఫిల్మ్స్ అది. సార్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లిరిక్స్ మహావతార తనువు మోసిన ప్రాణం. తనువు మోసిన ప్రాణం అసలు అదే అండి, నేను ఒక అమ్మలా ఫీల్ అయితే ఏమవుతుందని ఆలోచించి రాసిన పాట. ఉమెన్ గురించి మీరు చాలా బాగా రాస్తారు సార్, శివంగివే కానీ లేకపోతే ఇది కానీ. ఏంటి సార్ ఆ స్పెషల్ కేర్ ఎలా తీసుకుంటారు, ఆ పదాలు ఎలా వస్తాయి? ఐ రెస్పెక్ట్ ఉమెన్ అ లాట్. నాకు అదే చేయతడాలు తిట్టడాలు కూడా నాకు ఇష్టం ఉండదు ఉమెన్ మీద. బేసిక్గా వాళ్ళ కష్టంతో పోల్చుకుంటే మన కష్టం ఏమీ లేదు. బై బర్త్ నేను చెప్తాను, బై బర్త్ నుంచి ఇంకోటికి బర్త్ ఇచ్చే వరకు వాళ్ళకున్న కష్టాలు బేసిక్గా మనకి లేవు. పోస్ట్ ప్రెగ్నెన్సీ బేసిక్గా వాళ్ళలో ఎనర్జీ తగ్గిపోతుంది అండ్ దెల్ బి ఎ లాట్ ఆఫ్ చేంజెస్, హార్మోనల్ చేంజెస్ ఉంటాయి, దానివల్ల వాళ్ళ మూడ్ స్వింగ్స్ మారుతాయి. మనకేముంటుంది, ఇవేం ఉండవు, మనకి 10 నిమిషాలు సుఖం అంతే, వాళ్ళకి ఇంత ప్రాబ్లం. సో ఇది పెంపకమే అండి ఏదైనా. మా అమ్మని చివరిదాకా నాన్నగారు ఏమే వసే అని పిలవరో నేను చూడలేదు. ప్రమీల నువ్వు ఇంతే మర్యాద, చాలా చాలా నీట్గా పద్ధతిగా ఉండేది. సో మాకు అంతే, వీ షుడ్ రెస్పెక్ట్ ఉమెన్ అని నేర్పించారు మా చిన్నప్పుడు. ఆ శివంగిలో ఫస్ట్ చరణంలో మీరు ఇప్పుడు చెప్పినవన్నీ ఉంటాయి సార్, అంత బ్యూటిఫుల్ లైన్ సార్ అసలు. సార్ కొన్ని కంప్లీట్ చేయాల్సిన టాస్క్ మీ చేతిలో ఉన్నాయని తెలిసింది. ఫస్ట్ది ఫాదర్ రాసిన పద్య రామాయణాన్ని సినీ రామాయణంగా రాస్తాను. రైట్, అది నేను కంప్లీట్ చేయనండి యథావిధిగా, అలాగే అది నేను టచ్ చేయాలనుకోవట్లేదు, ఆ స్థాయి నాకు లేదని నాకు తెలుసు. ఇంకెవరో రాయాలన్నా అది కరెక్ట్ కాదు. సో దాన్ని అక్కడ దాకే అసంపూర్ణ రామాయణంగా రిలీజ్ చేద్దామని పాయింట్. కిష్కింధకాండలో సో ఇట్స్ ఓకే అండి, ఇట్స్ ఓకే, థింగ్స్ డూ హ్యాపన్. అన్నయ్యకి కూడా ఏమి ఇంట్రెస్ట్ లేదు సార్ దాన్ని కంప్లీట్ చేయాలని? అన్నయ్య చేయగలడు, బట్ చేయాలని తనకు ఉందో లేదో నాకు తెలియదు, నేను అడగలేదు, ఒకసారి అడగాలన్నమాట. మీరు అడుగుతారు అదొకటి ఉంది, ఇంకొన్ని ఉన్నాయండి, లహరి అని ఇంకోటి ఉంది, ఆయన కవితా సంపుటి, అది ప్రింట్ చేయాలని ఉంది. అన్నయ్యది ఒకటి ఉంది, అన్నయ్య అద్భుతమైన ఒక కవితా సంపుటి ఉంది, గేయ రచన ఉంది, అసలు మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ, అది వస్తే అది అనకూడదు కానీ ఆ ప్రస్థానం లెవెల్లో ఉంటుంది. నేను అంత ఇప్పుడు నేను తిట్టుకోవచ్చు కంపారిజన్ కింద శ్రీశ్రీ గారితో పోలిక, ఏ పోలికలు లేవండి, సౌండింగ్ చెప్పాను, అంత ఆ ఒరవడి ఆ నడక అంత గొప్పగా రాశాడు. నేను ఒక సంపుటి రాశాను, అది ఇప్పుడు ప్రచురిద్దామన్న ఉద్దేశంలోనే ఉన్నాను. అది బట్ ఆ మార్జిన్ లైన్ ఎలా డివైడ్ చేసుకుంటారు సార్? కవిత్వానికి వచ్చినప్పుడు పదాలు మనకి ఎలా ఉంటాయి అనేది, సినిమాకి వచ్చినప్పుడు ఆ వాడుక భాష అనేది, ఇది ఎలా ట్రాన్సిషన్ జరుగుతుందండి ఒక రైటర్గా? మీరు దీని మీద పెన్ను పెట్టినప్పుడు, దీని మీద పెన్ను పెట్టినప్పుడు మన భావోద్వేగంలో ఏ పదాలు వస్తున్నాయో ముందు రాయడం ఉత్తమం అండి, దాన్ని ఆపకూడదు. కొన్నిసార్లు భాష సరిపోలేదన్న ఫీలింగ్ వస్తుంది ఏదో గేయం రాస్తున్నప్పుడు. యూ షుడ్ వెయిట్ ఫర్ ఇట్, సిట్ రిలాక్స్గా ఆలోచిస్తే వస్తుంది, దాని పర్యాయపదం ఏదో వస్తుంది, లేదా ఇంకో గొప్ప పదం ఏమైనా రావచ్చు. ఓపిక కూర్చొని రాయడమే అది రాసేటప్పుడు. ఇది రాయడానికి పెద్ద కష్టమే ఉంది, మామూలు మన రోజు వాడుక భాషే కదా. సో వాడుక భాషను రాయడానికి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇది రాస్తున్నప్పుడు కొంచెం సిన్సియర్గా కూర్చొని దాని మీద తీక్షణంగా పనిచేస్తే వస్తుంది నాకు. గ్రేట్ సార్. బట్ మీరు అచీవ్ చేసిన కొన్ని ఉన్నాయి సార్. మీ ఫ్యామిలీ 3 generations విత్ అక్కినేని ఫ్యామిలీ. రైట్, కరెక్ట్. అంటే ఆ మెమరీస్ కానీ అవి కానీ, అదే ఘంటసాల బలరామయ్య గారని అప్పట్లో ప్రతిభ ప్రొడక్షన్స్ పెట్టారనమాట. దాంట్లో మా తాతగారు అంటే మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు, ఆయన ప్రొడక్షన్ చీఫ్ అనమాట. సో ఆయన ట్రైన్లో ఒక అబ్బాయిని చూసి, ఈ అబ్బాయి కళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, ఈ అబ్బాయిని కాస్ట్ చేద్దామని చెప్పి హీ పిక్డ్ అ పర్సన్ కాల్డ్ అక్కినేని నాగేశ్వరరావు గారు. రెస్ట్ ఈస్ హిస్టరీ. అండ్ సెకండ్ తరంలో
మా నాన్నగారు నాగేశ్వరరావు గారికి రాశారు, ఆ నాగార్జున గారికి రాశారు. అండ్ అన్నయ్య నాగార్జున గారితోనూ పనిచేశారు, నాగ చైతన్యతోనూ పనిచేశారు. నేను నాగ చైతన్యతో ఫస్ట్ పనిచేసి నాగార్జున గారితో కూలీలో పనిచేశాను. సో ఎలా చూసుకున్నా వి ఆల్ వర్క్ విత్ ఎవ్రీవన్ అన్న స్పేస్లో ఉంది. సో అక్కినేని గారి ఫ్యామిలీతో ఏదో రుణానుబంధం, జన్మల బంధం ఉందేమో అని నా ఫీలింగ్ అంతే. సార్ మీరు ఎప్పుడు కూడా మీ అన్నయ్యని దాని నెక్స్ట్ ఒక అంటే మిమ్మల్ని గైడ్ చేసే విధంగా ఒక మెంటర్గా చూస్తూ ఉంటారు. బట్ వాట్ అబౌట్ ద రిలేషన్ అనేది ఎలా మాట్లాడుకోవాలి, డిస్కషన్స్ ఏమొస్తూ ఉంటాయి? తిట్టుకోవడాలు, అరుచుకోవడాలు చాలానే ఉంటాయి. కొట్టుకోవడాలు ఇప్పుడు లేవులేండి, ఇప్పుడు పెద్ద అదే బాగుంది. సో కానీ అండర్స్టాండింగ్ వైజ్ అయితే వీ హ్యావ్ డీప్ అండర్స్టాండింగ్ విత్ ఈచ్ అదర్ అండ్ నో ఫిల్టర్స్ బిట్వీన్ అస్. తను నాతో అయినా నేను తనతో అయినా వీ హ్యావ్ నో ఫిల్టర్స్. సో అండ్ ఏదున్నా నాకు ఒక నిజంగానే ఒక ఎక్స్ట్రీమ్ మారల్ సపోర్ట్. తను ప్రాపర్ గాడ్ ఫాదర్ టైప్స్ అనమాట. నాకు ఏదున్నా తను ఉన్నాడని ఒక చిన్న ధైర్యం ఉంటుంది. పాయింట్. గ్రేట్ సార్, గ్రేట్. దట్టు ఆఫ్టర్ నాన్నగారు అది ఇంకా బాగా బలపడింది అనమాట. సో అప్పుడు ఇద్దరు, ఇప్పుడు ఒక్కడు. అది సార్. బట్ ఏదైనా మీరు వర్క్ చేసిన దానికి 100% సాటిస్ఫాక్షన్ అవ్వండి ఏమన్నా, ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టుంటే బాగుండు, నా టైం వల్ల కానీ, వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ వల్ల కానీ, కన్స్ట్రెయిన్స్ వల్ల కానీ? అట్లా కాదు, కానీ పాటలు కొన్ని తర్వాత ఇప్పుడు రీవిజిట్ చేస్తున్నప్పుడు ఇలా కూడా రాసిండొచ్చు కదా అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ రాకపోతే మనం ఎక్కడో ఆగిపోయినట్టే. కరెక్ట్. ఇలా ఇది రాసిండొచ్చు కదా. ఇప్పుడు మొన్న అంతెందుకు గర్ల్ ఫ్రెండ్లో ఒక ఇదే నీదే కదా సాంగ్ లాస్ట్లో అదేంటిది, తరముల చీకటి తెరలే తొలి కిరణం తొలగించి తరుణోదయం అవుతున్నదా అని రాశాను. సో ఇందులో ఒక్క పదం నేను చీకటి బదులు తరముల తిమిరం అని రాసుంటే ఇంకా బాగా, మొత్తం అన్ని తత్కారాలు తాతోనే వచ్చేది. తరముల తిమిరం తొలి కిరణం తొలగించి తరుణోదయం అవుతున్న తిమిరం తెరలే అని. సో ఇదంతా మొత్తం తాత వచ్చేది. అబ్బా అని రికార్డ్ అయిపోయి మొత్తం అయిపోయిన తర్వాత మనకు అనిపిస్తుంది కదా. బట్ ఓకే, రాహుల్కి అది నచ్చింది, తీసుకున్నారు, పెట్టుకున్నారు. బట్ నాకు అనిపించింది దాంట్లో అలా దేర్ ఆర్ లాట్స్ అనమాట. అరే ఈ పదం ఇలా పడి ఉంటాయని. సార్, ఇంత వర్క్ ఎక్స్పీరియన్స్, ఇంత జర్నీ చూసిన మీరు, మీ డ్రీమ్ ఇళయరాజా గారితో రాశానండి. ఆ ప్రాజెక్ట్ షెల్వ్ అయింది. చూసారా, దెబ్బ మీద దెబ్బ. నా జీవితం మొత్తం దెబ్బ మీద దెబ్బే ఉంటుంది. కానీ ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఫీనిక్స్ పక్షిలాగా ఆశస్ నుంచి మళ్ళీ పట్టుకొస్తాను. సో యా, కిరణ్ గారికి రాశాను, ఆ ప్రాజెక్టు షెల్వ్ అయిపోయింది. ఇళయరాజా గారికి రాశాను, అది షెల్వ్ అయిపోయింది. బట్ అట్లీస్ట్ ఐ హ్యాడ్ జస్ట్ ఆ లిస్ట్లో అయితే నేను రాశానే, ఆయన ట్యూన్ నేను రాశానే, ఒక కొత్త ట్యూన్ ఆయనకి నేను రాశాను. ఆ తృప్తుంది. సమ్డే మేబీ సమ్డే. సో సార్, ఎనీ గోల్ బిఫోర్ వీ వాంట్ టు ర్యాప్ అప్ దిస్, ఫర్ డ్రీమ్స్ కానీ గోల్స్ కానీ నెక్స్ట్ 5 yearsలోని ఐఎమ్ గోయింగ్ టు కాంట్రిబ్యూట్ దిస్? ఒకటే డ్రీమ్ అండి, ఒకటే డ్రీమ్, స్టార్. ఐ విల్ బికమ్ అ స్టార్. ఐ ఆల్వేస్ ఫీల్ ఐమ్ అ స్టార్. లైక్ చిన్నప్పటి నుంచి అదే అంటున్నాను, ఇఫ్ యూ డోంట్ థింక్ యూ ఆర్ ద బెస్ట్, యూ కెన్ నెవర్ బికమ్ ద బెస్ట్. సో యా, పీపుల్ విల్ టాక్, లెట్ దెమ్ టాక్. అది త్వరలో చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్స్, టీఎఫ్ఐలో నిలిచిపోయే ప్రాజెక్ట్స్ చేద్దాం అన్నది నా గోల్ అన్నది పాయింట్. తెలుగులోనే చేస్తాం ఈ సినిమా ఖచ్చితంగా. సార్, మేము చాలామంది హీరోస్ని మల్టీ టాస్క్ చేస్తూ చూస్తున్నాం సార్. ఐ థింక్ మీరు కూడా ఆ లైన్లోకి ఫాస్ట్గా వచ్చేస్తానండి. నెక్స్ట్ ఇయర్ అతి త్వరలో వచ్చేస్తున్నాను పాయింట్. సో అన్నీ చేస్తాను, అంటే డైరెక్షన్ ఉంటుంది, యాక్టింగ్ ఉంటుంది, రైటింగ్ ఉంటుంది. సో అలా డబ్బులు ఎక్కువ సంపాదిస్తే మళ్ళీ సినిమాలోనే పెట్టాలని కోరుకుంటుంది. మీరు అన్నట్టు డబ్బింగ్లో మొత్తం సంపాదించిన డబ్బులు టికెట్ ఎలా కొన్నట్టు ఎక్కువ డబ్బులు నిజంగా నేను సంపాదించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మంచి కథలు చెప్పాలని ఫీలింగ్ ఉంది. నేను రాసిందే కాదు, చాలామందివి వెలుగు చూడట్లేదు. ఆ కథలు అద్భుతాలు ఉన్నాయి, కానీ ఎలా చెప్పేది, ఇది తీస్తే ఇది ఆడుతుందా అన్న సందిగ్ధాలు చాలామంది ప్రొడ్యూసర్లు ఉంటాయి. నాకు మంచి కథలు, కొత్త కథలు టీఎఫ్ఐ నుంచి రావాలని కోరిక ఉంది. కాబట్టి నేను ఎక్కువ డబ్బు సంపాదిస్తే మళ్ళీ టీఎఫ్ఐలో మంచి సినిమాలు తీయాలని కోరికతో ఉంది. అంతే సార్. చిన్న సజెషన్ కావాలి. ఇప్పట్లోని ప్రతి ఒక్కరం కూడా యూనివర్సల్ లాంగ్వేజ్ బాగా ఎడిక్ట్ అయిపోతున్నాం మేము. బట్ మన తెలుగులో మీరు, అనంత్ శ్రీరామ్ గారు, కొంతమంది చాలా మంచి సున్నితంగా వినసొంపుగా ఉంటాయి ఆ తెలుగు పదాలు. అవి మేము చదవాలి అన్నా, లేకపోతే తెలుగు పదాలు ఇంత అందంగా ఉంటాయని మీరు తెలుసుకోవాలంటే ఎనీ ఫ్యూ సజెషన్స్, బుక్స్ మీ సైడ్ నుంచి, బుక్స్ కానీ లేకపోతే ఏం చేస్తే బెస్ట్? తెలుగు పదాలు ఒక గొప్పతనం. సినిమాలు చూడండి, బుక్స్ చదవండి, అంతే. ఏ బుక్స్ అయినా చదవండి, న్యూస్ పేపర్ నుంచి, ఆర్టికల్స్ నుంచి, ఏదైనా తెలుగులో ఉన్నవి చదివితే చాలు. ఏ పుస్తకాలైనా ఓకే. ఇప్పుడు ఇదేంటి, విశ్వనాథ్ వారి 1000 పడగలు టచ్ చేస్తే అవ్వదు. ఇప్పుడు నావల్ కూడా అవ్వదు, ఓపెన్గానే చెప్తున్నాను. అంత స్థాయి నాకు ఉందంటే టైం పడుతుంది.
బట్ కొన్ని అర్థమయ్యే కొన్ని బాగుండేవి. అంటే ఇప్పుడు బాలాజీ నగర్ తిలక్ గారిది అమృతం కురిసిన రాత్రి కావచ్చు, ముళ్ళపూడి వెంకటరమణ గారిది చాలా బాగుంటాయి కథలన్నీ. మంచి తెలుగు ఉంటుంది, ఫన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. సో అలాంటివి ఏమన్నా ఎండమూరి వీరేంద్రనాథ్ గారిది, రంగనాయకమ్మ గారిది. సో ఇట్లాగా చాలా ఉన్నాయి, చాలామంది రైటర్స్ ఉన్నారు, మధుబాబు గారిది. అలా యూ కెన్ నేమ్ ఇట్. వాళ్ళందరిది చదవచ్చండి. ఏ పుస్తకాన్ని చదవండి, పౌరాణిక సినిమాలు చూడండి, అప్పుడు ఆ పాత తెలుగు అర్థమవుతుంది, సంస్కృతాంతరం అర్థమవుతుంది. ఓకే సార్, ఒక శిష్యుడిగా ఎంత హ్యాపీగా ఉన్నారు? పెద్ది చాలా హ్యాపీ అండి. బట్ నేను అందులో రాయలేదు, చిన్న ఫీలింగే. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ రెహమాన్ సార్. ఆయన తెలుగులో చాలా రోజులు స్టేజ్ సినిమా చేయడం నాకు చాలా ఎంత హ్యాపీ అనిపించింది అంటే అంత హ్యాపీ అనిపించింది. బట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ ఏమైనా కాల్ ఏమైనా పెద్దికి చేస్తే వెళ్తానండి అంతే. అందులో సెకండ్ థాట్స్ ఉండదు. ఇంకా మరి అంటే డైరెక్టర్ గారు కూడా చేసే చాయిస్ ఉంటాయి కదండి. మేబీ నాకు ఈ లిరిసిస్ట్తో పనిచేయాలని కోరుకుంటుంది కదా. సో మేబీ నా ఎగ్జిస్టెన్స్ ఆయనకు తెలుసో తెలీదో, నా పాటలు ఆయన విన్నారో లేదో నాకు తెలియదు కదా. సో చూద్దాం, విల్ సీ. హోప్ సార్. ఎస్ సార్. బట్ ఎనీ ఎండ్ నోట్ ఫర్ ద ఇంటర్వ్యూ? ఎండ్ నోట్ ఫర్ ది ఇంటర్వ్యూ ఏమి ఇవ్వాలండి? ఒకళ్ళు చెప్తే ఒకళ్ళు విని మారిపోతే లైఫ్ ఎంతో బాగుంటుంది. ప్రపంచం ఇప్పటికి ఎప్పుడో భూతల స్వర్గం అయ్యేది. కాబట్టి బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు గారి డైలాగ్, బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు గారి డైలాగ్ ఏది, ఎవడు మాట వినద్దు, మరిచి మాట అసలు వినద్దు. నేను ఒకటి చెప్తానండి, ఎండ్ నోట్ అయితే, ఒక మనిషిగా నీలోని సెన్సిటివిటీని ఎంత పెంచుకుంటే, నీ సున్నిత తత్వాన్ని ఎంత పెంచుకుంటే నీ అవేర్నెస్ అంత పెరుగుతుంది, నీ కాన్షియస్నెస్ అంత, నీ జ్ఞానం అంత పెరుగుతుంది. ఇంకోడిని దూషించకుండా, ఇంకోడిని హర్ట్ చేయకుండా, బాధించకుండా ఈ ప్రపంచానికి నీ వంతు ఏం సాయం చేయగలిగితే ఇచ్చి అంతే. తిట్టడం కొట్టడం చాలా ఈజీ అండి, అది హీరోయిజం నేను అనుకోను. సో అది కాకుండా నీలోని సెన్సిటివిటీని పెంచుకొని, అవేర్నెస్ని పెంచుకొని, కాన్షియస్నెస్కి దగ్గరగా ఎంత పెంచుకుంటే ఒక హ్యూమన్గా నువ్వు, ఒక మనిషిగా నువ్వు అంత ఎదుగుతావు, తోటి మనిషికి సహాయపడతావు నా ఫీల్ అంతే. దిస్ ఈజ్ మై ఎండ్ నోట్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీరు ఒక రైటర్గా కానీ, ఒక స్టోరీ టెల్లర్ కానీ, మీరు అనుకోకపోవచ్చు కానీ ఆడియన్స్గా మీరు ఒక పీక్ చూసేసారు ఆల్రెడీ. మీరు వర్క్ చేసినవి కానీ ఏదైనా. నౌ యూఆర్ గోయింగ్ టు అన్లీషింగ్ యువర్ యాక్టర్స్ కెరీర్. అవునండి, అది మంచిగా మేము చూసి ఆ పీక్ పర్ఫార్మెన్స్ కూడా మేము చూడాలి మనసు. పర్లేదండి, బాగానే యాక్ట్ చేస్తాను. మీరు ఆల్రెడీ చూసాం సార్, బట్ ఆ పీక్ యాక్టర్ కెరీర్ కూడా మీరు చూడాలి అని వి హోప్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి వాల్యుబుల్ కన్వర్జేషన్ మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఐ రియల్లీ ఎంజాయ్. నా స్వాగతాలు, నా జ్ఞాపకాలు అన్నింటినీ, గుర్తుల్ని మెమరైజ్ చేసుకోవడం జరిగింది. బాగుంది అనిపించింది. ఐ రియల్లీ హ్యాడ్ ఫన్ వినయ్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ అండి.